Audio Jungle. Audio Jungle. ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మూడో అధ్యాయంలో 18 వచ్చిన దాకా వచ్చాం. 18 వచ్చిన నుంచి చదవాలి మనం. అంటే కొరింథీ ప్రాంతంలో స్థానిక సంఘంలో లోపాలు ఉన్నాయి. ఏంటి మొట్టమొదటి లోపం అని అంటే, దేవుని యందు అతిశయపడుకోకుండా దేవుని పని చేస్తున్న సువార్థికులు యందు అతిశయపడుతున్నారండి. నేడు మనలో మనకున్న పరిస్థితులను బట్టి, అంటే మనం ఎలా లోకంలో అలా అతిశయపడుతున్నారో ఏదైనా ప్రస్తుతం ఇప్పుడు కూడా అలాగే మనుషులు బట్టి ఎలా అతిశయపడుతున్నారో ఆనాడు కూడా ఉన్నారనమాట. అది పసిపిల్లల మనస్తత్వం. ఏ మనస్తత్వం అది? పసిపిల్లల మనస్తత్వం. అది ఎదగలేని వారి మనస్తత్వం, మనుషులు బట్టి అతిశయించేది. కాబట్టి సిలువను కూర్చున్న వార్త అనేది దేవుని యొక్క జ్ఞానమై ఉంది. ఆ జ్ఞానం ద్వారానే, అనగా యేసుక్రీస్తు వారి ద్వారానే దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు యేసుప్రభు వారిని లోకానికి పంపించారు. కాబట్టి ఆయనను గురించి మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి ఆ దేవుడు జగత్తుకు ముందు ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియపరిచాము. మేము దేవుని ఆత్మ ద్వారానే తెలియపరిచాము. కాబట్టి మేము నీళ్ళు నాటాము, నీళ్ళు పోసాము. వృద్ధి కలగజేసింది ఎవరు? దేవుడే. కాబట్టి నాటు వాళ్ళనైనాను నీళ్ళు పోయే వాళ్ళనైనా ఏమీ లేదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరిలో ఏమీ లేదంట? నాటు వాళ్ళలోనైనాను నీళ్ళు, అంటే సువార్త ప్రకటించి బాప్తిసాలు ఇచ్చిన వాళ్ళలోను, బాప్తిసాలు ఇచ్చిన తర్వాత వారిని ఆత్మ సంబంధంగా దేవుని వాక్యం చేత పెంచేవారిలోను ఏమీ లేదంటండి. ఏమీ లేదంటే మనం ఏదో ఉందని చెప్పేసి మనుషుల్ని వెంబడుతున్నాం. ఏమన్నా మనుషులు పలానా ఆయన అనే మనిషి మనకి ఉందని మన మనసులో, అది ఆ పరిస్థితిని మనం పక్కన పడేయాలి. ఆయన పనోడు అంతే. అతిశయించాల్సింది ఎవరి పట్ల? మరి ఇంకా తెలియాల్సిన సంగతులు మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు మన తెలుగులోనే ఎంత అతిశయపడితే మరి మూల భాష నేర్చుకుంటే ఇంకెంత అతిశయం వచ్చేస్తుంది. మూల భాష చెప్పేవాళ్ళు ఉంటే ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలియపరిస్తే ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి, ఆలోచన చేయండి. అందుకని దేవుని పిల్లలుగా ఈ యొక్క 4 అధ్యాయాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే, సువార్తలో దేవుని శక్తి ఉంది. అదైనా కాబట్టి దేవుని వ్యవసాయంలో పని వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వృద్ధి చేసేది దేవుడు, సందేశం దేవుంది, వృద్ధి కలగజేసేది దేవుడు. ఇందుకు పనిచేసే వాళ్ళు ఎవరు? అదే సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరు? పనోళ్ళు. అదైందా? పనోళ్ళను బట్టి అతిశయపడకుండా ఆ పనిని నిర్ణయించిన దేవుని ఎందే అతిశయపడాలి తప్ప పనోళ్ళు ఎందు అతిశయపడొద్దు అన్నాడు అనమాట. కాబట్టి పనోళ్ళు ఎందు అతిశయపడితే విభజనలు వస్తాయి. నేను పౌలు వాడిని, కెపా వాడిని, నేను పేతురు వాడిని, నేనేమో అపోలో వాడిని అని చెప్పారనుకోండి, సంఘంలో ఏమొస్తాయి? విభజనలు వస్తాయి అన్నమాట. కాబట్టి మనం దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనకు నేర్పిన వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఏంటంతేనా? దేవుని వాక్యాన్ని నేర్పినట్టు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, అవసరమైతే ఆర్థిక సహాయం చేద్దాం, కానీ వాళ్ళని వెంటాడొద్దు. అదైందా? కాబట్టి దేవుని పిల్లలుగా వాళ్ళని పనోళ్ళుగానే దేవుని పనివాళ్ళు అని చెప్పేసి గ్రహించండి, అంతే. కాబట్టి మనము మనుషులను బట్టి వేరే ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడొద్దు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకో. అబద్ధ బోధకులు ఉన్నారా? వాళ్ళతో వందనమే చెప్పొద్దు, ఇంకా గొడవ లేని పని అది. అబద్ధ బోధ చేస్తున్నారా ఎవరైనా? వాడికి వందనే చెప్పకండి. అదే ఎందుకంటే వాడు వందనాలు చెప్తే వాడు దుష్టక్రియలో ఏమైపోతారో వాళ్ళు పక్కన అడేయండి. అబద్ధ బోధకులు పక్కన అడేయండి. వేపులు పెట్టుకుని దేవుని అడ్డం పెట్టుకుని సంపాదించే వాళ్ళందరినీ పక్కన పడేయండి. అర్థమైంది కదా? 3 అధ్యాయం 18 వచ్చింది. అందువల్ల వృద్ధి కలజే దేవుళ్ళని తప్ప నాటు వాళ్ళను నీరు పోయే వాళ్ళు ఏమీ లేదు. మేమందరం దేవుని పని వాళ్ళము, మనందరం దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్పి 18 వచనంలో, ఎవడును తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని అలా జ్ఞాని ఎగినట్లు వెర్రివాడు కావాలి. జ్ఞాని ఎగినట్లు ఏమవ్వాలంట?
వెర్రివాడు కావాలంటే ఎందుకు? ఈ లోక జ్ఞానాన్ని దేవుని దృష్టికి పేరుతనమే. లోకంలో భౌతిక సంబంధమైన జ్ఞానం కలిగినట్టు వాళ్ళు ఉంటారు. ఆ లోక సంబంధమైన జ్ఞానం దేవునికి దృష్టికి ఏమై ఉందంట? వేరుతనమే అనమాట. అందుకని నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అన్నాడు. అది మరలా కీర్తనలు 94వ కీర్తన 11వ లైన్లో చెప్పినట్టుగా జ్ఞానులు వారి కుయుక్తులను ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలిసిను అని వ్రాయబడింది. అదైనా జ్ఞానులు ఎక్కడ పట్టుకుంటాడంట? వారి కుయుక్తులు ఆయన పట్టుకుంటాడంట. వారు అసలు ఏ ఉద్దేశంతో ఈ జ్ఞానం చెప్తున్నారు, భౌతికమైన జ్ఞానం అని చెప్పేసి. గ్రీకులు తాత్విక జ్ఞానం ఉంది చూసారా, మా జ్ఞానం ద్వారానే మీరు పరలోకం వెళ్తారు, దేవుడి దగ్గరికి వెళ్తారని చెప్పేసి ఆ జ్ఞానుల యొక్క కుయుక్తి, బోధించే జ్ఞానంలో కుయుక్తి ఉంటుంది అనమాట. ఏదో మొత్తం మీద ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించే ఏదో యుక్తి ఉంటుంది, కుయుక్తి. అది జ్ఞానుల్ని దేవుడు పట్టుకోగలుగుతాడు. తర్వాత జ్ఞానుల యొక్క యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను. అదే జ్ఞానం కలిగినట్టు వాళ్ళు యోచించే ఆలోచనలన్నీ కూడా ఏమై ఉంటాయంట? వ్యర్థములు అన్నాడు అని రాయబడింది. కాబట్టి ఎవడనో మనుషులు ఏందో అతిశయింపకూడదు. అండర్లైన్ చేసుకోండి. 11 ఇక్కడేమో మొదటి అధ్యాయం 31 వచనం అండర్లైన్ చేసుకోండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలను అన్నాడు. కాబట్టి అనే మాట వాడాడు చూడండి. కాబట్టి ఎవడునూ మనుషులు యందు అతిశయింపకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ముందు మనుషులు యందు అతిశయించడం మానేయండి. అప్పుడు దేవుని పని దేవుని యందు అతిశయించడం అనేది అర్థమవుతుంది. ఎవడునూ మనుషులు యందు అతిశయించకూడదు. నువ్వు అతనికంటే గొప్పవాడువా అంటారు కొంతమంది. నువ్వు అతనికంటే గొప్పవాడు అని అడుగుతారు. కాబట్టి మనుషులను బట్టి అతిశయించొద్దు. ఎవరైనా నేర్చుకునే వాళ్ళే. పౌలైనను అపోలైనను కెఫాయినను లోకమైన జీవమైన మరణమైన ప్రస్తుతమందున రాబోయేనమైన సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. అది క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులు అందరూ క్రీస్తు వారు. క్రీస్తు ఎవరు? దేవుని వాడు. అంతే. మనం క్రైస్తవులము దేవుని సంబంధం అనమాట. చాలామంది వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటారంటే, మీరు ఎవరన్నా అడుగుతారు, మేము క్రైస్తవులమండి. అలా కాదండి, మీది ఏ సహవాసం అని అడుగుతారు. ఏంటది? ఏ సహవాసం? ఏ సహవాసం అని అడుగుతారు. సహవాసాలు ఎన్ని ఉన్నాయి? యేసు సహవాసం అన్నాడు. అలా కాదు. మీరు ఎవరితో కలిసి ఉంటున్నారో అని అడుగుతూ ఉంటారు. ఎవరితో? యేసు ప్రభుతో కలిసి ఉంటున్నాం. అయినప్పటికీ ఆయనకు సమాధానం రాలేదు. ఏనా? ఎవరితో కలిసి ఉంటారు? యేసు ప్రభుతో కలిసి ఉంటున్నాం. అది కాదండి వారు, అది మన అందరం యేసు ప్రభుతోనే కలిసి ఉన్నట్టే. అలా కాదు, మీ సహవాసం ఎవరితోటి అని అడుగుతూ ఉంటారు. మళ్ళీ అది కొరింథీ పత్రిక అర్థం కాలేదనుకుంటాను. అందువల్ల మనము ఈ విషయాలు గమనించాలి. అపోస్తలుడైన పౌలు అదే చెప్పాడు. మీలో కక్షలు ఉన్నాయంట, ఒకడు పౌలు వాడిని, అపోలో వాడిని, కెఫా వాడిని అని మీరు అనుకున్నారు నా తాత్పర్యం. అయితే సువార్త దేవుని యొక్క సందేశం అది. ఆ సువార్తను ప్రకటిస్తున్న మేము మనోళ్ళము. కాబట్టి మమ్మల్ని బట్టి మీరు ఏం చేయకూడదు? అతిశయించకూడదు అని క్లారిటీ ఇచ్చేసాడు 3 అధ్యాయాల వరకు. అర్థమైందా? కాబట్టి హృదయంలో ఎవరైనా ఉంటే కానీ తీసేయండి వెంటనే. నేను అంతేనా? వాళ్ళు తీసేస్తే మీకు ఇంకా సంగతులు అర్థమవుతాయి. మీరు మనసులు పెట్టుకున్నంత సేపు మీకు సందేశం అర్థమవుతుంది. మీకు అర్థమైందా? నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నామని మనకు ఎవరు పరిచయం చేస్తే దేవుడు మనం గౌరవించడం, ఆ వాక్యం నేర్చుకోవడం. ఎక్కువగా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ మన ప్రవర్తన పవిత్రంగా ఉంచుకున్నాం అనుకోండి, తెలియాల్సిన సంగతులన్నీ దేవుడే తెలియజేస్తాడు. అదైందా? కీర్తన 25:12 లైన్లో యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవాల్సిన మార్గాన్ని దేవుడే వాడికి బోధిస్తాడు. నీకు ఎప్పుడు ఏ విషయాలు తెలియాలో దేవుడు ఆ విషయాలను అప్పుడు తెలియపరుస్తాడు. అర్థమైందా? నువ్వు ఎవరు యందు భయభక్తులు ఉండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. అది మీరు దేవుని వాక్య ప్రకారంగా జీవితాన్ని దిద్దుకుంటూ ఉండండి.
దేవుడు మీకు తెలియాల్సిన సంగతి మీకు అవసరమైన సంగతులన్నీ ఆయన తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడంటే రాత్రి వచ్చి కాదు, కల్లో కాదు, దర్శనంలో కాదు, ఏదో ఒక ఎవరొకరిని దేవుడు పరిచయం చేయడం ద్వారా మీకు అందిస్తాడు. అది అందువల్ల 4 అధ్యాయాలు వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటున్నారో చెప్పాడండి. ఇలాగున క్రీస్తు సేవకులమనియు, అదైందండి ఎవరిలో అపోస్తులు, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మును భావించాలి. మమ్మల్ని ఎలా చూడాలంటే క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మాల విషయంలో, అంటే జగత్తు పునాది వేయబడకుండా మర్మంగా ఉంది కదా, ఏది ప్రభు మరణించి తిరిగి లేచే వరకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా వీళ్ళు దేవుని యొక్క మర్మాల్ని, అనగా రహస్యంగా ఉన్నదాన్ని వెల్లడి చేస్తున్నారు. ఎవరు? అపోస్తులు అన్నమాట. ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన దాని సంగతిని గూర్చి ముன்பు సంక్షేమంగా రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. అది చూసారా, పూర్వకాలమందున మనుషులకి దేవుడు క్రీస్తు ద్వారా ఏం చేయబోతున్నాడో తెలియలేదండి వాళ్ళకి. మరి ఇప్పుడు అయితే చూడండి, అక్కడ ఈ మర్మం మీద మర్మం బయలుపడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఏంటి మర్మం? అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు అది. ఎందుకంటే యూదులు అన్యజనుల్ని చేర్చుకోరు, వాళ్ళని ఒక్కొక్కలా చూస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కడు కూడా, యూదుడైనా అన్యుడైనా కూడా ఇద్దరు కూడా సమానమేనంటండి, వాగ్దానంలో పాలువారు. అర్థమైందా? కాబట్టి ఒకప్పుడు ఇది రహస్యంగా ఉంది. సువార్త ద్వారా మానవుల్ని, అనగా యూదుల్ని అన్యుల్ని ఏకం చేయాలనే ఆ ఆలోచన ఒకప్పుడు రహస్యంగా ఉంది. ఇది అపోస్తులు ఏం చేశారన్నమాట, ఆ రహస్యాన్ని వెల్లడి చేశారు. అందుకని దేవుని మర్మాల్ని బయలుపరిచేవారు ఎవరో? అపోస్తులు. అంతే. క్రీస్తు సేవకులు ప్లస్ ఎవరన్నమాట? క్రీస్తు సేవకులు ప్లస్ దేవుని మర్మాల్ని వెల్లడి చేసేవారు. అది అలాగూ భావించాలి మమ్మల్ని అంటున్నాడు అనమాట. మీకు అర్థమైందా? ఎలా భావించాలంట? ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావించాలి. అంతేగాని మేమే ప్రధానంగా ఎంచొద్దు. మమ్మల్ని భావించాల్సింది ఏంటంటే క్రీస్తు సేవకులమని, దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మును భావించాలి. అంటే అపోస్తుల్ని, మొదటి శతాబ్దంలో అపోస్తుల్ని ఎలా భావించాలో చెప్పాడనమాట. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకమైనవాడు ఏంటంటే అవశ్యం. అంతేనా? బోధ ఎవరికి అప్పచెప్పాడు? నమ్మకమైన వాళ్ళకి అప్పచెప్పాడా, లేకపోతే నమ్మకం లేని వాళ్ళకి అప్పచెప్పాడా? నమ్మకము సామర్థ్యం కలిగిన ఉంటాడు. మీకు అర్థమైందా? నమ్మకం సామర్థ్యం కలిగిన వాళ్ళకి అప్పచెప్పాడు ఆయన దేవుడు. ఎవరికి? అపోస్తులకి. శాస్త్రుల పరిచయాలకు అప్పచెప్పామనుకోండి, ఉదాహరణకి శాస్త్రుల పరిచయం అప్పచెప్పారనుకోండి, అమ్మేసుకుంటారు జ్ఞానాన్ని. ఏం చేస్తారు? వ్యాపారం చేసేస్తారు. అందుకే దేవుడు, మీకు అర్థమైందా, చాలామందికి చాలా విషయాలు తెలియదు. వాడికి తెలిస్తే కనుక అమ్మేస్తాడనమాట. అంటే ఇక జ్ఞానం ఒక ఇప్పుడు భౌతికమైన విద్య ఎలాగైతే వ్యాపారం అయిపోయింది, అవునా? ఒక బ్రాహ్మిన్స్ అంటున్నాడు ఆయన, విద్యను ఉచితంగా దానం చేయాలంటండి. వాళ్ళ యొక్క మత గ్రంథాలను బట్టి విద్యను ఏం చేయాలంట? భౌతిక సంబంధం విద్యను ఉచితంగా చెప్పాలంటండి, ఉచితంగా దానం చేయాలంట విద్యని. ఈరోజు వ్యాపారం చేశారు, వీళ్ళందరూ నరకానికి పోతారంటున్నారు వాళ్ళు కూడా. ఎవరాలో? ఇప్పుడు భౌతిక విద్య అనమాట. మరి భౌతిక విద్యనే అమ్మేసుకున్న వాళ్ళ పరిస్థితి అదైతే
ఇక ఆత్మ సంబంధమైన జ్ఞానం అనే నిత్యత్వానికి వెళ్ళడానికి సంబంధించిన విద్యని మరి దీన్ని అమ్మేసుకుంటే, లేకపోతే దాన్ని ఒక ధనం కోసం వెండి బంగారాలతో పోలిస్తే వాటి కోసం కనుక వీటిని ప్రయాసపడుతుంది కనుక దాని విషయంలో, అప్పుడు మరి వ్యాపారం అయిపోద్ది కదా. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాడు. అదైందా నమ్మకము సామాన్యం. ఒక అపోస్తలుడైన పౌలు అయితే ఏ ప్రాంతం వెళ్ళారో ఆ ప్రాంతం పని చేసుకుని సువార్త చెప్పారు. మీకు అర్థమైందా? మనకే అలాంటి మర్మాలు ఆ కాలంలో మనలాంటి మనుషులకి ఇస్తే ఏం చేద్దాం తెలుసా? మీకు అర్థమైందా? ఓ సింహాసనం వేసుకుని, నేను అంతేనా, మనోళ్ళకి ఇప్పుడు ఇస్తే ఓ సింహాసనం వేసుకుని దేవుని జ్ఞానం నేర్చుకోవాలంటే కనుక మీరు చాలా మొత్తం మీ ఇల్లులు అన్నీ అమ్మేయాలయ్యా, మొత్తం మీరు ఆస్తి అంతా అమ్మేసి నేర్చుకోవాలయ్యా అంటారు అందరూ. అంటారా? అది అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు. అదైనా అపోస్తులు ముందుగా సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన ప్రభువారు. ఎవరిని? 12 మందిని కూడా ఏం చేశారు? ఆయన ప్రార్థన చేసి, లోకాసువార్త 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసి వాళ్ళని, ఎంతోమంది ఉన్నారు ఆయనతో పాటు, కానీ 12 మందిని సెలెక్ట్ చేసుకున్నారు ఎవరికి ఇవ్వాలో అని. అదే మత్తయి సువార్త 11:25లో ప్రార్థన చేస్తున్నారు ప్రభువారు. దేవుని కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎవరికి సంగతులు తెలియజేయాలో వారికి తెలియజేసావు నాయన, ఇన్నోసెంట్ పీపుల్కి తెలియజేసావు నువ్వు, అర్థమైంది, నిష్కపటులకి తెలియపరిచావు అని చెప్పేసి. చూడండి 11:25 చదవండి. ఆ సమయంలో యేసు చెప్పింది ఏమనగా, తండ్రి ఆకాశానికి భూమికి ప్రభువా, లోకంలో ఉన్న జ్ఞానులకి వివేకులకి ఏం చేశాడంటే సంగతుల్ని మరుగు చేసి పసిబాలురు అంటే అపోస్తులు అంటే నిజానికి పసిబాలురు అనే మాట తర్జుమా ప్రాబ్లం అనమాట. నిష్కాపట్లకి లేకపోతే నిర్దోషులకి తెలియజేసావని చెప్పాలి, నిష్కాపట్లకి చెప్పావు అని చెప్పాలి తర్జుమా. పసిబాలురు అనే మాట, పసిబాలురిని ఏమంటాం చెప్పండి మనం? పసిపిల్లల్ని ఏమంటాం? నిష్కపట్లు అంటాం. వీళ్ళు ఏ కపటం లేని వాళ్ళు, వీళ్ళకి ఏ మోసం లేని వాళ్ళు. అక్కడ సందర్భాన్ని అక్కడ ఆ పదాన్ని ఏర్పాటు చేయాలన్నమాట. అది ఆ పదాన్ని తర్జుమా చేయాలి ఇక్కడ నాయన. అంతేగాని పసిబాలురు అనుగ్రహించామంటే అక్కడ ఎవరు బాలురు? వాళ్ళు అపోస్తులు ఏమైనా బాలురా? మీకు అర్థమైందా? కాబట్టి పసిబాలురికి అనే మాట వాడబడింది చూసారా? పసిబాలుడు కాదు నాయన, నువ్వు నిష్కపట్లకు అప్పచెప్పావు అని. కాబట్టి అపోస్తులు దేవుని జ్ఞానాన్ని సర్వలోకం ప్రచురించడానికి తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రకటించారు. అలాంటి ప్రజల్ని ఆయన ఎన్నుకున్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? భౌతిక సంబంధమైన అంటే ఈ ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానాన్ని కూడా వ్యాపారం కింద చేసేస్తున్నారు. ఏంటి? అవునా? మరి అలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకు తెలియజేస్తాడు సంగతుల్ని? చాలా బైబిల్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రకటన గ్రంథం చెప్పరాల్లో. చాలా బైబిల్ స్కూళ్ళు ఉన్నాయి మన దేశంలో, ప్రకటన గ్రంథం చెప్పరు. ప్రకటన గ్రంథం చెప్పి మళ్ళీ దాన్ని తెచ్చి నేర్పించిన వాళ్ళు లేరు. మీకు అర్థమైందా? ఎందుకు చెప్పలేదు దేవుడు వాళ్ళకి? అర్థమైందా? ఒక ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేసేస్తే ఎందుకు చెప్పాలి దేవుడు వాళ్ళకి? అది అందుకని నేడు కూడా మనం ఎంత మన ప్రవర్తన దిద్దుకుంటూ ఉంటామో అంత దేవుడు మనకు సందేశాన్ని నేర్పిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నాకు ఈ సూత్రమే నేను ప్రారంభం నుంచి ఈ సూత్రాన్ని నేను ట్రైనింగ్లో గ్రహించాను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. ఏంటంటే విన్న సందేశాన్ని అనుసరిస్తూ ఉంటే ఇంకా తెలియాల్సిన సందేశం తెలుస్తుంది. ఒక సూత్రం. కాబట్టి విన్న సందేశం అనుసరించకుండా ఇంకేముందని ఎతికే కొడుకు దొరకదంటండి. అర్థమవుతుందంట. ఒకవేళ దొరికినా అర్థం కాదంటాడు. కాబట్టి విన్న సందేశాన్ని అనుసరిస్తే ఇంకా తెలియాల్సిన సందేశాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలియపరుస్తాడంటాడు. అది మొదటి విషయం. రెండవది, మనకు తెలిసిన సత్యాన్ని దాచుకోకుండా చెప్తే ఇంకా తెలియాల్సిన సత్యాలు కూడా దేవుడు తెలియజేస్తాడంట. ఈ 2 సూత్రాలలో నేను ఫాలో అయ్యాను. అంటే సందేశం విని నా ప్రవర్తన దిద్దుకుంటూ ఉండేవాడిని, తెలిసిన సత్యాన్ని దాచుకోకుండా చెప్పేసేవాడిని. అప్పుడు తెలియాల్సిన సత్యం దేవుడు తెలియజేస్తూ ఉంటాడు.
మీకు అర్థమైందా? తెలిసిన సత్యాన్ని దాచేస్తే వీళ్ళందరికీ చెప్పేస్తే అన్నీ మన దగ్గర ఉండరు వీళ్ళని చెప్పేసి ఒకవేళ దాచుకుంటే ఇంకా తెలియాల్సిన విషయాలు దేవుడు తెలియజేయడంట. దాచుకున్నావు కదా మరి ఆఫ్ చేస్తాడంట. ఆ సూత్రం మిస్ అవుతున్నారు చాలామంది. అందుకని మీరు కూడా అలా ఫాలో అవ్వండి, దేవుడు సహాయం చేస్తాడు. గ్రంథం అర్థమవుతుంది, చదివేకోళ్ళది అర్థమవుతుంది. దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా. మీరు చదివినప్పుడు అర్థం అవ్వాలంటే కనుక మీరు విన్న సందేశం ఆచరించాలి. అలాగే సువార్తికులు అయితే కనుక దాచుకోకుండా సంఘానికి చెప్పాలి, సందేశాన్ని దాచుకోకుండా చెప్పాలన్నమాట. దేవుని సంకల్పం అంతా నేనేమి దాచుకోకుండా చెప్పాను అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు, అపోస్తల కార్యం 20 అధ్యాయము 27 వచనం. దాచుకుంటాకి ఇచ్చాడా? సంగతులు వివరించడానికి ఇచ్చాడా? అందుకని దేవుడు వాళ్ళకి అపోస్తలుకి ఎందుకు ఇచ్చాడనమాట? వాళ్ళు ఈ జ్ఞానాన్ని తమ ప్రాణాలు సహితం పోగొట్టుకునేటానికైనా ఇష్టపడతారు ప్రకటించడానికి. అంతేగాని ఈ దేవుని జ్ఞానాన్ని ప్రచురించి సంపాదించుకోరు. దేవుని జ్ఞానాన్ని ప్రచురించేసి కనుక స్వార్థను ప్రకటించి అదే ఆస్తులు కూర్చుకోరు వాళ్ళు. అందుకు దేవుడు వాళ్ళకి అప్పచెప్పాడు. నేడు అలాంటి మనస్తత్వం ఏదైనా ఉంటే కనుక ఈ ఆదికాండ ప్రకటన వరకు దేవుడు తెలియజేస్తాడు. మనకు కూడా అలాంటి మనస్తత్వం ఉండాలి. ఎలాంటిది? నిష్కపటులుగా ఉండాలి. అదనమాట. సందేశం తెలిసిన తర్వాత ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే పనికిరావు అన్నమాట. అందువల్ల గమనించాలి మర్మాలని. ఆనాడు ఈ సంగతులన్నీ కూడా మనకు వెల్లడి చేశారు. ఇప్పుడు మర్మం అంటూ ఏమీ లేవు. అదే పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు మర్మాలన్నీ ఏం చేశారు? బయలుపరిచేశారు. అయితే అప్పుడు మాత్రం మర్మం, వాళ్ళు బోధించే సమయానికి మాత్రం ఏంటి? మర్మంగా ఉంది. మేము దేవుని మర్మములను విషయంలో గృహ నిర్వాహకులము, నిర్వహణ చేసేవాళ్ళము అని ప్రతి మనుషుడు మమ్మల్ని భావించాలి. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడు ఉండటం అవసరం. గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు కూడా నమ్మకమైన వాడే ఉండాలి. అంటే అది దేవుడు అప్పచెప్పాడు కదా, అప్పచెప్పిన దాన్ని దుర్వినియోగం చేయకూడదు అన్నమాట. అవసరత. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనా నేను విమర్శింపడం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషములు కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే, అంటే నన్ను తీర్పు తీర్చేవాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గూర్చి తీర్పు తెచ్చకండి. ఆయన అంధకారమందల రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది అన్నాడు అనమాట. కాబట్టి తీర్పు ఎలా ఉంటుంది? తీర్పు ఎలా ఉంటుంది? ఇలా నిలబెట్టి నువ్వు తప్పు చేసావా? చేయలేదయ్యా అన్నట్టు ఉండదు. హృదయంలో ఉన్నదాన్ని బయటాడేస్తాడు. ఆడు దొంగో వ్యభిచారో ఏదో మొత్తం బయటడిపోద్ది. హృదయాలు చూడండి, మనము మనుషుల మీద కోర్టులో తీర్పులు ఉంటాయి, సంవత్సరాల తరబడి సాగిస్తానే ఉంటాయి. ఎందుకు? సరే ఎవిడెన్స్ లేక అర్థమైంది. ఇదేమో చెప్పడం, నిజం చెప్పడం సేపు జడ్జి తీర్పు తెచ్చలేడు. ఏం తీర్చగలరా? సాక్ష్యాలు దొరకవు. ఈయన హృదయంలో చెప్పడం. ఎంతసేపు అంటే ఇన్ని సంవత్సరాల తరబడి నడిచిన కేసులు ఉన్నాయండి. మీకు అర్థమైందా? తర్వాత కొన్ని ఆధారాలు లేక వచ్చినోడు చచ్చిపోయి కొట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సార్కి తెలుస్తాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అవునా? అదేం ఉండదు. గొర్రెలు మేకలు సెపరేట్, సింపుల్ అనమాట తీర్పు అనేది. అలా ఉంటుంది. అంటే చేసావంటే అయ్యా నేను చేయలేదయ్యా, ఆ సందర్భం వేరయ్యా, ఏం పని అవ్వదు. నీ హృదయ స్థితి బయటెడతాడంటే నీ బయటడిపోతావు అంతే. నువ్వెవడవో నీ స్వభావం బయట వచ్చేస్తుంది. హృదయంలో హృదయంలో తెలియకే కదా కొన్ని సంవత్సరాలు సహవాసం చేసి కోల్పోతాం కొంతమందిని. అవునా? హృదయంలో స్టార్టింగ్లోనే మన కోసం ఈయన ఎందుకు కలుస్తున్నాడో, మనతో ఎందుకు కలిసి ఉన్నాడో మనకు అర్థమైపోయింది అనుకోండి. ఏం చేస్తాం? ముందే బాబు నువ్వు రావద్దు నాకు కూడా అని చెప్తాం యేసుప్రభులాగా. అవునా? మనకేమి యేసుప్రభులాగా హృదయాల్లో చెప్పే ఉండవు. కాబట్టి మనం కలుస్తున్నాం అంటే మనతో కూడా వచ్చినట్టు వాళ్ళు ఎందుకు వస్తున్నారో మనకు తెలియదు కాబట్టి మనతో లేదు. మన ప్రభు కోసం ప్రయాసపడాలని, వాక్యం నేర్చుకుని ఇంకా అనేక మందికి నేర్పించాలని ఈ యొక్క ఉద్దేశాలు ఉన్నాయనుకోండి. మనకు అలాంటి ఉద్దేశం ఉందనుకోండి, మనతో వస్తారు కాబట్టి ఉంచుకుంటాం. కానీ ఎంతోమంది ఎన్నో ఉద్దేశాలతో వస్తూ ఉంటారు. అందువల్ల మనకు హృదయ రహస్యాలు తెలియదు కాబట్టి
మనం యేసుప్రభులాగా డిసైడ్ చేయలేము. అందువల్ల కొన్నాళ్ళ తర్వాత అసలు విషయం తెలుస్తుంది, ఓహో ఇతను ఎందుకోసం వచ్చాడా అని. మీకు అర్థమైనా అర్థమలేదా? అందుకని దేవుని పిల్లలుగా హృదయ రహస్యాలు బయలుపరిచే దినం ఒకటి ఉంది. అప్పుడు ఎవరు ఏంటో అనేది బయటపడుతుంది అంటాడు. మీకు అర్థమైందా? అదే తీర్పు అలాగే ఉంటుంది అనమాట. ఎవరు తప్పించుకుంటారా? ఎవరైనా తప్పించుకుంటారా? ఎవ్వరు తప్పించుకోలేరు. తప్పు చేసి ప్రభుత్వాల దగ్గర తప్పించుకోవచ్చు కానీ దేవుని దగ్గర మాత్రం. అందుకే జాగ్రత్తగా ఉంటున్నామండి. మాకు సంపాదించడం చేతగా కాదు. దేవుని యొక్క సేవలో ప్రభు పేరు అడ్డు పెట్టుకుని సంపాదించడం పెద్ద కష్టమే కాదు. అర్థమైందండి? కానీ రేపొద్దు లెక్క చెప్పడమే కష్టం. సంపాదించడం ఈజీయే కానీ ఎవరికి చెప్పాలి లెక్క? మరి ఆయన పేరు సంపాదించినంత లెక్క చెప్పాలి కదా. అయ్యా నేను ఇలా చేశాను అలా చేశాను. ఒకవేళ సరి అయిన లెక్కలు లేకపోతే దొంగోడం అవుతాం కదా. దొంగోడు అయితే ఎక్కడ పడేస్తాడు? సరే నీకు ఈ ప్లేస్ నీది కాదు, ఇది నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తాడు. నేను అర్థమవుతుందా? ఆ భయం ఉంది మా హృదయంలో. అందువల్ల మీకు అర్థమైందా? ముందుకు ఈ యొక్క అమూల్యమైన పనుల కోసం ప్రయాసపడుతున్నాం అనమాట. అదే సంపాదించడానికైతే ఎన్నో క్లాసులు ఎట్టక్కర్లేదండి. నెలంతా తిరగక్కర్లేదు. ఆదివారం ప్రసంగం చేస్తే సరిపోద్ది. కల్తీ ప్రసంగాలు ధనం విచ్చలవిడిగా వాడిపోతూ ఉంటుంది. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడే కష్టాలు పడాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడే. ఎందుకంటే నిజమాడినందున మీకు శత్రువు అవుతున్నా అన్నాడు పౌలు గారు. కల్తీ స్థానిక సంఘాలకి నిజమాడినందున మీకు శత్రువు అవుతున్నా అన్నాడు. కాబట్టి నిజం వాస్తవాలుగా చెప్పినప్పుడు ప్రజల జీవితాలను సరిచేసుకోలేక మన మీద మళ్ళీ వ్యతిరేకతలు రప్పించి మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మన మీద బోధ జరుగుతూ ఉంటారు. ప్రజలు తప్పులు కప్పెట్టండి, మీరు ధనం వేసేస్తూ ఉంటారు. దేవుని వాక్యం ద్వారా వారు హృదయ లోపాలను తెలియజేయండి. వాక్యం ద్వారా అర్థమైందండి. సత్య సంబంధం అయితే నాయన నాకు ఈరోజు నా లోపం చెప్పావు, నేను మార్చుకుంటానని లోపల అనుకుంటాడు ఆయన. సత్య సంబంధులు ఎవరైనా లేదు నా కోసమే చెప్పాడు అని చెప్పేసి పగట్టేసుకుంటాడు మన మీద. పగట్టిన పాములు అంటారు. పగపట్టవు ఇది నిజానికి అది అలవాటు అనమాట. పట్టిన పాములు ఎలాగైతే కూడా వెళ్ళిపోతాయో ఆ టైప్లో అలా ఉంటారనమాట బొరజల్టాను. గుర్తుపెట్టుకోండి. ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడే మనకి ఇబ్బందులండి. అర్థమైంది? అపోస్తులు కూడా అలాగే ఫేస్ చేశారు. అందువల్ల మనము దేవుని యొక్క సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. లేదంటే రేపు పొద్దున్న లెక్క చెప్పాలి. ఇది యాకోబు 2:1 చెప్పాడు కదా, అనేక మంది ఉపదేశకులు కాకుండా ఎందుకు కఠినమైన తీర్పు ఉందండి. మన వ్యక్తిగతమైన జీవితం కోసం ఒకటి ఉంటుంది, బోధించే బోధ కోసం ఒకటి ఉంటుంది. అందువల్ల ఏది పడితే అది చెప్పి ప్రజల్ని మోసం చేయొద్దు. 3:1 క్షమించండి. యాకోబు 3:1 అర్థమైందా? అనేక మంది ఉపదేశాలు కాకుండా. ఎందుకని? బోధకులైన మనకంటే అక్కడ ఉపదేశకులైన ఉండాలి. తర్జుమాలో గ్రీకులో డిడాస్కలోస్ అన్నాడు. ఉపదేశకులని ఉండాలి. బోధకుడు యేసుప్రభువు అక్కడే ఉండాలి. అర్థమైందా? అనేకులు బోధకులు కాకుండా. ఎందుకంటే బోధ సరిగ్గా అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదా రేపొద్దున లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. ఎందుకని చెప్పాడు? ప్రకటన గ్రంథంలో ఏదైనా కలిపినా తీసేసినా జీవ గ్రంథంలో ఏం లేదన్నాడు. పేరు ఉన్నదా? జీవ గ్రంథంలో పాలు భాగస్తులు లేదన్నాడు. జీవ గ్రంథం అంటే జీవ పట్టణం అంటే దేవుని పరలోకంలో పాలు భాగస్తులు అవడంటాడు. ఏది? ప్రకటన గ్రంథానికే కలిపినా తీసేసిన ఓన్లీ అక్కడ ప్రకటన గ్రంథం కోసమే మాట్లాడాడు. అక్కడ ప్రకటన గ్రంథంలో ఏదైనా కలిపినా తీసేసిన వాడికి జీవవృక్షంలో అదే అక్కడ జీవం గల దేవుని పరలోక సంబంధం ఆ పట్టణంలో పాలు భాగస్తులు ఎవరంటాడు. చూసారా? ఆనాడు అంతా రూల్స్ ఇచ్చాడు. అలాగే కొత్త నిబంధనకి కలపకూడదు, పాత నిబంధన మనం ఏం కలపకూడదండి. ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. మనకు తెలియదు అనుకోండి దాని గురించి మాట్లాడకూడదు. ఏదైనా ఒక విషయం తెలియదు అనుకోండి దాని గురించి ఏం చేయకూడదు, మాట్లాడకూడదు అన్న. మోషే శరీరం గురించి అడిగారు దేవదూతను. ఎవరు? అపవాది. ప్రభు నిన్ను గద్దించిన కాక అన్నాడు. అంతే. అది చెప్పకూడదు కాబట్టి మాట్లాడలేదండి. దాని గురించి అదే. అందువల్ల దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. కాబట్టి దేవుడు సందేశం ఎవరికి అప్పచెప్తాడు అంటే అపోస్తులకు అప్పచెప్పాడు దేవుడు. ఎందుకనంటే వాళ్ళు నిష్కపటులు.
అర్థమైందా? కాబట్టి వాళ్ళకి అప్పచెప్పడం ఆ రహస్యాలు బోధిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళని క్రీస్తు సేవకులు గాను దేవుని మర్మాలు బయలుపరిచేవారు గాను మాత్రమే భావించాలి తప్ప వారి యందు మాత్రం అతిశయపడొద్దు, మా యందు మాత్రం అతిశయపడొద్దని చెప్పారనమాట. ఎవరైనా సేవకుడు చెప్పడం విన్నారా మీరు? ఇది నాయన నేను ఆఫ్టర్ ఆల్ పనోడిని, నన్ను బట్టి అతిశయించకండి, నన్ను బట్టి గొడవలు పెట్టుకోకండి, నేను మొనగాడిని కాదు లోకంలో, దేవుని పనోడిని. అర్థమైందా? మీరు ప్రభుని బట్టి అతిశయపడాలి, అది తండ్రి అయిన దేవుని తండ్రి అయిన దేవుని బట్టి అతిశయపడాలి మన అందరం కూడా, సువార్తను బట్టి అని చెప్పే వాళ్ళు ఉన్నారా? నాకంటే మొనగాడు ఎవరు లేరని వాళ్ళు ఉన్నారా? ఆలోచన చేయండి. వాళ్ళు అన్నారు, అపోస్తులు అన్నారు అలాగా అనలేదు. ఆ పదాలు వాడకూడదు మనం. అర్థమైంది? చాలామంది అంటూ ఉంటారు నాకు మొత్తం అంతా వచ్చని అంటూ ఉంటారు. అంటే మిగతా వాళ్ళకి రాదని కదని అర్థం. అలాంటి మాటలు మాట్లాడు. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. దేనిని గూర్చి తీర్పు తెచ్చుకొని అన్నాడు కదా ప్రభు వచ్చే వరకు. అలాగని సహోదరులు తప్పు చేస్తే తీర్పు తెచ్చే అధికారం ఉందా లేదా? అది 5వ అధ్యాయంలో ఉంది. సంఘంలో ఎవరైనా వాక్య విరుద్ధంగా పాపం చేస్తే ఆ పాపం చేసినట్టు వాడికి సంఘంలో తీర్పు తీర్చవచ్చు. అది తర్వాత సంఘంలో గొడవలు ఏదైనా వస్తే, సహోదరుల మధ్యన ఏదైనా గొడవలు వస్తే ఆ గొడవలు కూడా సంఘంలో ఏం చేయొచ్చు? తీర్పు తీర్చవచ్చు. అది అందుకని వేరే విధానంలో ఇది ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం వేరన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం సమయం రాకమును పడగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తెచ్చుకోడి. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ సేవా సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పౌలు గారు ఇలాగా, పేతురు గారు ఇలాగలో తీర్పులు తెచ్చకూడదు. 6వ వచనం, సహోదరులారా మీరు మమ్మను చూసి లేఖనములందు వ్రాసిన సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకుని మీరు ఒకరి పక్షంలో మరి ఒకరి మీద ఉపొంగుకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదనో అపోలో మీదనో పెట్టుకుని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. అంటే లేఖనములందు వ్రాసిన సంగతులు అతిక్రమింపకూడదని. చాలామంది చూడండి, నేను సంఘంలో చెప్తా నా కుటుంబం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకనంటే మన కుటుంబం గురించి మాట్లాడితే ఇబ్బంది లేదు, మళ్ళీ వేరే వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడమనుకోండి వాళ్ళు మన మీద తిరగబడిపోతారు. అదిగో నా గురించి ఎందుకు చెప్పాలి మీరు అని చెప్పేసి, నన్ను ఉదాహరణకి ఎందుకు చెప్పాలి మీరు అంటారు. ఏంటి అర్థమైందా? కాబట్టి నేను ఎప్పుడు కూడా నా కుటుంబంకి సంబంధించిన మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే అలా పెట్టకపోతే మిగతా వాళ్ళు మారరు కదా. మీకు అర్థమైందా? మిగతా వాళ్ళు మారడం కొరకు, మిగతా వాళ్ళు దేవుని వాక్యాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం ఆ పౌలు గారు కూడా అలా సాదృశ్య రూపంగా పెట్టుకున్నాడు అంటండి. ఎందుకనగా నీకు ఆధిక్యం కలగజేయవాడు ఎవడో, నీకు కలిగిన వాటిలో పరుని వల్ల నువ్వు పొందనిది ఏది? నీవు పొందినట్లు అతిశయింపనేలా? ఇదివరకే మీరు ఏమీ కొదువులేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. ఎవరిలో? యేసుక్రీస్తులో. భౌతికమైన ఐశ్వర్యం కోసం కాదు మాట. మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులగుటకు నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపడి ఉంచున్నాడని నాకు తోస్తుంది. మేము లోకానికి దేవదూతలకు మనుషులకు వేడుకగా ఉన్నాం, ఒక పండగగా. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. అర్థమైందా? అంటే ఎంత పని చేస్తున్న వాళ్ళే సామాన్యులుగా, అంటే తమ ఎర్రోలుగా చేసుకున్నారనమాట వీళ్ళు. మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడి వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము. ఎవరు? అపోస్తులు. అంటే రక్షించబడిన సంఘమేమో జాగ్రత్త పెట్టుకోండి, రక్షించబడిన వాళ్ళేమో కష్టపడి సంపాదించుకుంటున్నారు, తమ భౌతికంగా వర్ధిల్తున్నారు, అలాగే ఆరాధన చేసుకున్నారు దేవుణ్ణి, ఒక క్రమంలో ఉన్నారు. ఎవరయ్యా బాధలు ఎక్కువ పడేది అంటే అపోస్తులే. మీకు అర్థమైందా? ఎవరయ్యా కొట్టించుకున్నారంటే వీళ్ళే. అంటే రక్షించబడిన వాళ్ళు బాగానే ఉన్నారు, సువార్త చెప్పేవాళ్ళు మాత్రమే బాధలు పడుతున్నారు. అంటే అర్థమైందా? అర్థం లేదా? అదే చెప్తున్నాడు అనమాట. అదే ఆ విషయాన్ని చెప్తున్నాడు వాళ్ళకి. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడి వరకు ఆకలి దప్పులు గలవారం దిగంబరులు పిడిగుద్దులు తింటున్నాం, నిలువురమైన నివాసం లేక ఉన్నాము. మరి సంఘం అయితే ఎలా ఉంది? బాప్తిసం పొందారు, వాళ్ళు క్రైస్తవులు అయ్యారు,
క్రైస్తవులైనటువంటి వాళ్ళు తమ పనులు చేసుకుంటున్నారు, కష్టపడి తమ జీవితాలను కొనసాగించుకుంటున్నారు, నెమ్మదిగా ఉన్నారు. అపోస్తులకి ఏముంది? సువార్త ప్రకటించడంలో బాధలు పడుతూనే ఉన్నారు. ఎక్కడ యేసు వాడికి వెళ్తే అక్కడే ఇల్లు, వీళ్ళకి నిలువురమైన నివాసం లేదు. మరి రక్షించబడిన క్రైస్తవులకు మాత్రం ఏముంది? అప్పుడు అక్కడ కొరింథీలో ఉన్న స్థానిక సంఘానికి ఏముంది? ఇల్లులు ఉన్నాయా లేవా? ఇంతకీ దేవుని పని చేస్తున్న వాళ్ళకి ఏమీ లేవు. అవునా కాదా? ఈనాడు దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళకి అనేకమైన ఇల్లులు ఉన్నాయి. సువార్తికుడికి ఇల్లు ఉండొచ్చు కదండి. ఇల్లు ఉంటే అనుమానపడాలి మనం. ఇల్లు అంటే మోసం చేస్తున్నాడు మన సంఘాన్ని, సేవని. అది ఒక ప్రభుత్వ ఉద్యోగులకి కనుక ఇల్లులు కట్టుకున్నారనుకోండి, దాన్ని ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆ లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారంటే దానికి అభ్యంతరం. ఒక సేవకుడు ఇల్లులు కట్టాడంటే ఆలోచించేయండి. ఇల్లు కట్టుకున్నాడు, అవసరం. అది ఇల్లు అవసరమా కాదా? తన భార్య బిడ్డలు కూడా పోషించుకోవాలి కానీ ఇల్లు అవసరం. కానీ ఇల్లులు కడుతున్నాడు అంటే ఆలోచించేయండి దేవుంటూ. అది వాళ్ళకి నిలువురమైన నివాసం లేదంటండి. ఎవరికి? అపోస్తులకి. వీళ్ళకి నిలువురం కాదు, నిలువెత్తున నివాసాలు ఉన్నాయి. అంటే ఇలా చూడాలి అంత. ఎక్కడ సంపాదన అంటే వీళ్ళ బాబులది అంటే కాదు, దేవుని ప్రజల్ని మోసం చేసి సంపాదించే సంపదలే. మీకు అర్థమైందా? అర్థం లేదా? అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు సువార్త దేవుని మర్మాల్ని బయలుపరిచే వారికి ఆ పరిస్థితి అలా ఉంది. తర్వాత మన తెలుగులో ఉన్నది చెప్పడానికి మన పరిస్థితులు ఏమో ఎంతో ఉన్నతంగా ఉన్నాయి లోకంలో. ఆలోచించేది దేవుని పిల్లలుగా. నిలువురమైన నివాసం లేక ఉన్నాం మేము, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుతున్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నారు ఆ విషయాన్ని. నిందింపబడి దీవించుతున్నాం, హింసించబడి ఓచుకుంటున్నాం, దూషించబడి బతుమాలుకుంటున్నాం, లోకానికి మురికిగా అందరిలో పెంటగా ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. ఎవరు? దేవుని పని చేస్తున్న అపోస్తలులు. సంఘాలు ఎలాగున్నాయి? వీళ్ళ మీద బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒకే చోట ఉన్నారు. అదే కదా, రక్షించబడి ఒకే చోట ఉన్నారు. ఒక చోట ఏదో ఒక ఇంట్లో ఆరాధన కూడుకుంటున్నారు. వారికి నిలువురమైన నివాసాలు ఉన్నాయి భౌతికంగా. తర్వాత వాళ్ళ ఏమి పిడిగుద్దులు, శ్రమ ఇలాంటివి ఏమి లేవు. దేవుని ఆరాధిస్తున్నారు, కష్టపడి పని చేసుకున్నారు, ఇలా ఉన్నారు వాళ్ళు. కానీ దేవుని మర్మాలు బోధిస్తున్న సేవకుల పరిస్థితి ఎలా ఉంది? శ్రమలో, హింసలో, మురికి పెంట, మురికిగా పెంటగా ఉంటాయన్నమాట. మీకు అర్థమైంది? అర్థం లేదా? మురికిగాను పెంటగాను ఉన్నాయన్నమాట. ప్రారంభంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం నా యొక్క నా డ్రెస్ వంక చూస్తూ ఉండేవారు ప్రసంగం అయిపోయేదాకా. మీకు అర్థమైందా? నేను చెప్తున్న అది వినుకోకుండా నా యొక్క నా చూస్తూ ఈ డ్రెస్ అన్నమాట. ఒక ఆయన క్లాస్కి వచ్చాడు. వచ్చారు మొన్న వచ్చారు క్లాసు. ఇప్పుడంతా కొంచెం రూమ్ బాగా కట్టాం, క్లాస్ రూము. అప్పుడు వచ్చాడు ఆయన. పైకి కిందకు చూశాడని మళ్ళీ రాలేదు. మొన్న ఏదో పని మీద వచ్చి చూశాడు. అంటే ఏంటనమాట, ముందు మనం ఏం చూస్తాం? పై రూపం చూస్తాం. అందుకే మనం దెబ్బతింటున్నాం. అది పై రూపాలు చూస్తాం అనమాట. పై రూపాలు చూడడం ద్వారా మనకు సంగతులు అర్థం కాకపోవడానికి కారణాలు ఇవి అనమాట. అర్థమైందా? రైట్. కాబట్టి అపోస్తులు ఎలా ఉన్నారంటే, లోకానికి దూషించబడి బతుమాలుకున్నాం, లోకాన్ని మురిగ్గా అందరికి పెంటగా ఇప్పటి వరకు ఎంచబడ్డాం. మీకు అర్థమైందా? కాబట్టి మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, అర్థమైందా? మిమ్మల్ని సిగ్గుపరచాలని కానీ, అర్థమైందా? మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, నా ప్రియులైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాస్తున్నాను అన్నాడు. గొడవలు ఉన్నాయి కదా మరి వాళ్ళలో? గొడవలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అందుకని ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికి ఈ మాటలు రాస్తున్నాను. ఈ మాటలు ఎందుకు రాస్తున్నాను? ఈ 4 అధ్యాయాలు ఎందుకు రాస్తాడో చెప్తున్నాడు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలు నడుచుకున్న వారే ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను.
అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలంలో ప్రతి సంఘంలో నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయనన్నాడు. ప్రతి సంఘంలో అర్థమైందా? ప్రతి సంఘంలో నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను మీ ఎద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుతున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ ఎద్దకు వచ్చి ఉప్పొంగుతున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకుందాం. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉంది. అంటే దేవుని పరిపాలన ఎలా ఉంది? దేవుని పరిపాలన ఎలా ఉందండి? దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన అని అర్థం. రాజ్యం అంటే పరిపాలన. దేవుని పరిపాలన అర్థమైంది, మాటలతో కాదు, శక్తితో ఉంది. మీరేం కోరుతున్నారు? బెత్తంతో నేను అద్దకు రావాలన్నా, ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలన్నా అన్న. అంటే శిక్ష వేయటానికి రావాలా, లేకపోతే సాత్వికమైన మనసుతో రావాలా అని అడుగుతున్నాడు అనమాట. అర్థమైందా? ఎందుకంటే దేవుని పిల్లగా ఎందుకు సంఘాన్ని మనము క్రీస్తునందు సరిచేయాలంటే దేవుడు జగత్తుకు ముందే సంకల్పించాడు సంఘాన్ని గురించి. ఆలోచన చేసుకోండి దేవుని పిల్లలు. సంఘం ఎవరి సంస్థ? దేవుంది. అంటే క్రీస్తు యొక్క సంఘాన్ని దేవుడు ముందుగా ఆలోచన చేశాడు. జగత్తు పునాది వేయబడకునిపే యేసుక్రీస్తు వారి ద్వారా అర్థమైంది. యేసుక్రీస్తు వారి ద్వారా ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నాడు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు దేవుడు. అందుకనే మత్తయి సువార్త 16:18లో 16:16లో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారంలో దాని ఎదుట నిలువునేరు అన్నాడు. అంటే సంఘము దేవుడు నిర్ణయించాడు యేసుక్రీస్తు వారి ద్వారా ఒక సంస్థ కట్టాలని, అనగా కొంతమంది పరిశుద్ధులైన క్రీస్తునందు పరిశుద్ధులను నిర్మించాలని, ఏర్పాటు చేయాలని. అది దేవుడు జగత్తుకు ముందు సంకల్పించిందనమాట. సంఘం అంటే క్రీస్తు సంఘం అయ్యాలు వచ్చింది, నిన్న వచ్చింది, మొన్న వచ్చింది అంటూ ఉంటారు. సంఘము జగత్తుకు ముందే దేవుడు ఆలోచన చేశాడు. ఇది మీకు అర్థమైందా? సంఘము దేవుడు ఎప్పుడు ఆలోచించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన చేశాడు. అందువల్ల సంఘము దేవుని ఏర్పాటు అనమాట. అందుకని మీరు పిలువబడిన వారు అంటే ఏర్పరచబడిన వంశం అంటాడు. 1 పేతురు 2:9లో ఏమంటాడు? మీరు రాజులైన యాజకము, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం అంటాడు. అంటే దేవుడు జగత్తుకు ముందే యేసుక్రీస్తు వారి ద్వారా, మనకి ఎఫెసీ 1:4లో చెప్పాడు కదా, యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధులు నిర్దోషులుగా చేయాలని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయం మేరకు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఒక పరిపాలనని లేకపోతే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అపోస్తలుల 2 అధ్యాయాలు. ఆ సంఘము దేవుడు సంకల్పించింది అనమాట. ఆ సంఘము దేవుని సంస్థ. ఇప్పుడు దేవుని సంస్థ ఎలా ఉండాలో దేవుడు తెలుసా, మనకు తెలుసా? అందుకే చెప్పాడు అనమాట, అయ్యా మీరు పనులు బట్టి అతిశయించకండి, మేమందరం ఆయన దేవుని వ్యవసాయంలో పనులు మాత్రమే. ఆయన మర్మాల్ని, దేవుని మర్మాల్ని బయలుపరిచే విషయంలో మేము గృహ నిర్వాహకులు, అందువల్ల మాకు అప్పగించాడు నమ్మకమైన వాళ్ళమని చెప్పేసి, నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఉపదేశకులు ఎంతోమంది ఉన్నా తండ్రులు ఒక్కడే. నేను అర్థమైందా? అందువల్ల మనుషులను బట్టి అతిశయించకుండా, అంటే ఉపదేశకులను బట్టి అతిశయించకుండా సువార్త ద్వారా లేకపోతే యేసుక్రీస్తు వారిని ద్వారా మనం రక్షించిన మన దేవుని యందు మాత్రమే అతిశయించాలి. అలా అతిశయించినప్పుడు ఎవరిలో గొడవలు ఉండవు. అందరూ సంఘమందరూ కూడా యేసుక్రీస్తునందు ఉన్నవారు అందరూ కూడా దేవుని యందు అతిశయిస్తే కనుక, అందరూ సువార్తికుడితో సహా అందరూ కూడా క్రీస్తు యేసునందు దేవుని యందు అతిశయిస్తే కనుక, ఈ సేవ చేస్తున్న వారిని బట్టి మనకు అతిశయము రాదు అన్నమాట. అప్పుడు గొడవలు ఏముంటాయి? ఇంకా అందరూ దేవుని యందు అతిశయించే వాళ్ళు అయితే నేను ఎక్కువ అని ఎందుకుంటారు చెప్పండి? ఆలోచన చేయండి. అందుకని సంఘంలో కక్షలు ఉండకూడదు, సంఘంలో గొడవలు విభజనలు ఉండకూడదు, సంఘం అందరూ కూడా, సంఘం దేవుని సంస్థ. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? క్రీస్తునందు పరిశుద్ధంగా ఉండడానికి, నిర్దోషంగా ఉండడానికి. అందరూ సమాధానంగా ఉండాలి. అదే చెప్పాడు ఎఫెసీ 4:1లో, సమాధానం అనే బంధము చేత అని. అంతేనా? అది ఉండాలి. సమాధానమైన బంధం లేకపోతే చూడండి, ఒక చెట్టు ఎక్కేటప్పుడు బంధం వేసుకుంటాడు ఆయన, ఆ బంధం లేకపోతే ఎక్కలేడు.
మరి సంఘం కూడా, సంఘం ద్వారా ఎన్ని పనులు ఉన్నాయి? ప్రభు సంఘం ద్వారా ఎన్ని పనులు చేయాలి? ఒకటి సువార్త ప్రకటించాలి. ఏబిసి 3:8 సువార్త ప్రకటన చేయాలి. సంఘమే రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా. అపోస్తలుల 13వ అధ్యాయంలో మరి అంత్యోక్యలో ఉన్న సంఘమే కదా పౌలు గారిని, బర్నబా గారిని కొంత సహాయము ధనమిచ్చి వారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సువార్త చేసి రమ్మని చెప్పింది ఎవరు? సంఘమే కదా. అంత్యోక్యలో ఉన్న సంఘమే కదా అది. అలాగే యెరూషలేములో ఉన్న బేదలకి అక్కడ ఉన్న సంఘానికి అర్థమైందండి. అలాగే కొరింథీలో వాళ్ళు, అలాగే మాసిదోనియా వాళ్ళు కొంత సహాయం చేశారు. ఆ సహాయాన్ని పట్టుకుని పౌలు గారు యెరూషలేముకి వెళ్ళారు. అంటే ఏం చేయాలి? బేదలైన వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి వద్దా? చేసుకోవాలి. మరి ఏం పనులు ఉన్నాయి? దిక్కులేని దరిద్రులను ఆదరిస్తూ ఉండాలి. అనాథలైన విధవరాండ్రిని పోషించాలి సంఘం. ఏం పనులు చేస్తున్నారండి? పని లేని సంఘం ఏ పని చేయట్లేదు అనుకోండి ఒక వ్యక్తి, వాడు నిష్ప్రయోజకుడు. అలాగే ఆదివారం ఆరాధన చేసి సంఘం ద్వారా ఏ పనులు చేయట్లేదు అనుకోండి, మనం ఉన్నా ఒకటే లేనా ఒకటి అంటారు. చాలామంది అంటారు, నువ్వు ఎందుకురా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటారు. ఎవరిని పనిలోకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని తినేసేవాడిని అని. అవునా? అది నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటరా బాబు, ఎందుకురా బాబు మాకు ఈ భారం అని చెప్తారు. అలాగే చెప్పాడు కదా ప్రకటన 3వ అధ్యాయంలో, నీవు జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ అని చెప్పాను. బోర్డులు మాత్రం పెట్టేస్తున్నారు ఎక్కడికక్కడ, క్రీస్తు సంఘం అని. బోర్డులు కాదు, పని కనపడాలి. పని ద్వారా ఉండాలి. చూడండి రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. అదో సంఘం దేవుని సంస్థ, మర్చిపోకండి. అది ఇది యేసు ప్రభువు ద్వారా ఏర్పాటు చేయబడింది. అది దేవుడు జగత్తు ముందు సంకల్పించింది అది. అందువల్ల దాని పట్ల, సంఘం పట్ల మనము ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడుచున్నటువంటి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అది ఏమండి? ఎవరు విశ్వాసం ప్రచారం అయిందండి. ఎలాగ ప్రచారం అయింది? వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చేసే సువార్త ప్రకటన, వాళ్ళు చేసే మంచి పనులు, వారి విశ్వాసం ఉంటే కదా మంచి పనులు చేసేది. వారి విశ్వాసం ద్వారా అదే రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘము అదైంది. వారి విశ్వాసం సర్వలోకం వ్యాప్తి చెందిందంట. మీకు అర్థమైందా? అంటే ఆ సంఘం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా సేవ చేస్తూ అనేకమైన మంచి పనులు చేశారన్నమాట. సంఘం అంటే అదనమాట. బిల్డింగ్ కాదు, బోర్డు కాదు. గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ కాదు, బోర్డు కాదు. అలాగని మనకు కొంతమంది అడ్రస్ కోసం మనకు ఖచ్చితంగా సంఘంగా పెట్టుకుంటాం, పేరు పెట్టుకుని పని లేదనుకోండి, ఏమీ ప్రయోజనం ఉండదన్నమాట. ఏమన్నా అర్థమైందా? అర్థం లేదా? అప్పుడు ఇంతవరకు మీకు ఏమైనా అర్థం కాని అని ఉంటే అడగండి. 4వ అధ్యాయంలో వారిని ఏమని కోరుకున్నారో, వారిని తమను ఏమని భావించాలనుకున్నారు? దేవుని మర్మాల్ని బయలుపరిచే గృహ నిర్మాణాలను మమ్మల్ని భావించాలి అన్నాడు అన్నమాట. మాయందు అతిశయించొద్దు, మేం పనోళ్ళము, దేవుని అందే అతిశయించాలి, దేవుని అందే గర్వపడండి. దేవుని ఎందు గర్వపడను తప్ప మనుషులు ఎందుకు గర్వపడకండి. రేపొద్దున తీర్పు ఉంది. మనుషులు బట్టి అతిశయించారా? హృదయ రహస్యాలు బయటపడే ఓ రోజు ఉంది, జాగ్రత్త అన్నాడు అనమాట ఆయన. తీర్పు తెచ్చకండి, ఈయన అలాగా అని చెప్పేసి. మీకు ఇందులో అర్థం కానీ ఏమైనా ఉంటే అడగండి. లేదా మరో సమస్య అంటే, ఇప్పుడు ఒక సమస్యను పరిష్కరించాడు ఆయన. ఏంటి సమస్య? ఏం పరిష్కరించాడు? సంఘములో ఉన్న విభజనని పరిష్కరించాడు. మొట్టమొదటి 1-4 అధ్యాయాల వరకు సంఘంలో ఉన్న విభజనలకు పరిష్కారం చెప్పాడు అన్నమాట.
ఒకవేళ మన స్థానిక సంఘంలో కూడా పరిష్కారం చెప్పాడు. మనుషులు ఎందుకు అతిశయించొద్దు, దేవుని పనులు ఎందుకు అతిశయించొద్దు, దేవుని ఎందుకు అతిశయించాలి. ఎందుకంటే సువార్త ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. ఆ మర్మాలను బోధిస్తున్నాం, పని అయింది, వృద్ధి కలగజేసేదంతా ఆయనే. జస్ట్ మేము పనులు మాత్రమే, వృద్ధి కలగజేసేదంతా ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన ఎందుకు అతిశయించండి అని చెప్పేసి పరిష్కారం చెప్పేశాడు అన్నమాట. మీకు అర్థమైందా? పరిష్కారం ఏం చేశాడు? పరిష్కారం చెప్పాడన్నమాట. 1-4 అధ్యాయాలు సంఘంలో ఉన్న విభజనలకు పరిష్కారం చెప్పాడు. ఏంటి పరిష్కారం అంటే, పనులను బట్టి అతిశయించకుండా అర్థమైంది, వృద్ధి కలగజేసే దేవుని ఎందే అతిశయించండి అని చెప్పేసి. ఒకవేళ మనం పనిచేస్తున్న స్థానిక సంఘంలో కూడా ఇలాంటి విభజనలు ఉంటే కనుక ఈ 4 అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరంగా అర్థమవుతుంది. అప్పుడు ఈయన హృదయంలో ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడో బయటడతాడు. ఏనవునా? అది చెడ్డదరా బాబు, అది మానే దేవుని ఎందుకు అతిశయించడం మొదలు పెట్టడం అంటే అప్పుడు దేవుని ఎందుకు అతిశయించడం మొదలు పెడతాడు. అంటే సంఘంలో వచ్చిన ప్రతి లోపాన్ని దేవుని వాక్యం ద్వారా సవరణ చేయాలి. ఎందుకంటే సంఘం ఎవరిది? దేవుంది కదా. కాబట్టి ఆయన సంఘం ఎలా ఉండాలని కోరుకోడండి, ప్రభు ద్వారా ఏర్పాటు చేసిన సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగూ తీర్చిదిద్దాల్సిన బాధ్యత సేవకుడిది. అందుకని మన సంఘాలు కట్టుకోకూడదు. అదేనా? సంఘం మంద కాదు, సంఘం క్రీస్తుది, దేవుంది. అదైనా కాబట్టి సంఘము ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించాడు. కాబట్టి అలాగున మనం నడిపించాల్సిన సంఘాలని దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా నడిపించాలి. లోపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సవరించారో మనం కూడా అలా సవరించాలి, అంతే. తర్వాత సంఘములో కొంతమంది గ్రంథమును గురించి అంటే దేవుని గురించి సంపూర్ణంగా, లేకపోతే దేవుని వాక్యం గురించి సంపూర్ణంగా తెలియక కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు. ఆ తప్పు చేసే వాళ్ళని ముందు ఏం చేయాలో చెప్పాడు, తర్వాత ఎలాగ వారిని క్షమించి సరి చేయాలో చెప్పాడు అన్నమాట. సంఘంలో ఏముందంటే వీళ్ళు అన్యులు కదా, అన్యులకి ఏమనుకోకండి వాయో వరుసలు ఉండవు, అర్థమైందా? తర్వాత వివాహ విషయాల్లో వివాహానికి ముందు అర్థమైన అక్రమ సంబంధాలు అనేవి చాలా గొప్పగా ఎంచుకుంటూ ఉంటారు. నేనంటే 2 వెళ్తున్నాను, 3 వెళ్తున్నాను, నాకు 3 ప్రియురాలు ఉన్నారు, 4 ప్రియురాలు ఉన్నారు అంటూ ఉంటారు. నాకు 5 భార్యలు, 3 భార్యలు అని చాలా అతిశయపడుతూ ఉంటారు. మీకు అర్థమైంది? అందువల్ల అలాంటి అతిశయాలు ప్రభు సంఘంలో పనికిరావు అన్నమాట. అర్థమైందా? నేను 2, 3 అంటూ ఉంటారు చాలామంది. తప్పండి, ప్రభు సంఘంలో అలాంటిది ఒకటి వచ్చింది. అర్థమైందా? జారత్వపు సమస్య. జారత్వం మొదలుకొని పత్రిక 7 అధ్యాయం 2వ వచనం చూడండి. జారత్వపు సమస్యను పరిష్కరించండి. జారత్వపు సమస్యను పరిష్కరించాడు ఆయన. ఇకను జాగ్రత్తలు జరుగుతున్నందున అది అంటే వివాహానికి ముందు యవన వయసులో ఉన్నప్పుడు అర్థమైందా, లైంగిక సంబంధమైన వాంఛలు వస్తున్నప్పుడు తల్లిదండ్రులని లేకపోతే బంధువుల్ని చెప్పి, సహోదరులు లేకపోతే కుటుంబంలో పరిచయమైన వాళ్ళు చెప్పి నాకు వివాహం చేసుకోవాలని చెప్పాలి. అర్థమైందా? ఇది క్రైస్తవ కుటుంబాల్లో జరగాలి. ఇలాగా మేము నాకు వివాహం చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి. అయితే మూర్ఖత్వంగా తల్లిదండ్రులు కూడా ఉండకూడదు. నువ్వు ఉద్యోగం సంపాదించేదాకా పెళ్ళి చెల్లలేదు అనకూడదు. అతని యొక్క ఆలోచనలు అంటే తన హార్మోన్స్ ప్రభావం ముందు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి కొంతమందికి 15 సంవత్సరాలు స్టార్ట్ అవుతాయి, కొంతమందికి 20, కొంతమందికి 30 ఇలా ఉంటాయన్నమాట. వారి యొక్క జీన్స్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు పెట్టిన లైంగిక సంబంధం వాంఛ వారిలో హార్మోన్స్ ప్రభావితం చేస్తాయో అప్పుడు ఏం చేయాలంటే తల్లిదండ్రులు అడిగి గౌరవంగా వివాహం చేసుకోవాలి. అది మొట్టమొదటి విషయం. అంతేగాని వివాహం ఎప్పుడు చేసుకుందాలని చెప్పేసి ఈలోగా ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు. అంటే ఎవరితో పడితే వాళ్ళతో ఆ లైంగిక అవినీతికి పాల్పడకూడదు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా?
ఒక ఆయన ఏం చేశారంట, 5వ అధ్యాయం. కాబట్టి జారత్వాలు జరగకూడదు సంఘంలో. జారత్వాలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలన్నాడు. చూడండి, మీలో జారత్వం అన్నదని వదంతు కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్య, అంటే ఇక్కడ స్టెప్ మదర్ అనమాట, అంటే తండ్రి ఉంచుకున్న ఆమెడి అనమాట. అన్యులు కదేలా మరి అదనమాట. మీలో జారత్వం వదంతు కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను, అంటే తండ్రి భార్య అంటే స్టెప్ మదర్ అనమాట, తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్ని జనుల్లో కూడా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారు, కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు అండర్లైన్ చేసుకోండి. ఇలాంటి కార్యం చేస్తున్న వాడి పట్ల ఉప్పొంగుతున్నారు, మా ఓడు చూసావా అంటూ ఉంటారు అనమాట. చేసేదేమో తప్పు, మళ్ళీ అది చేయము. చాలామంది అంటూ ఉంటారు, ఏంటంటే మీ అబ్బాయి ఆ అమ్మాయిని ఇలాగ చేస్తున్నాడు, ఆడు మగోడు రాడా, ఆడు మగోడు ఎంతమందితోనే తిరుగుతాడు అంటాడు. ఇది అది అతిశయమా? ఎంతమంది తిరిగి ఎయిడ్స్ తెచ్చుకున్నాడు కూడా ఏమవుతాడు? ఆడు మగోడు అవుతాడు. అప్పుడు మగోడు అవుతాడా, బూడిద అవుతాడా? అది మగోడు అంటూ ఉంటారు మనల్ని. అర్థమైంది? మగోడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కుటుంబ వ్యవస్థ ఏం చేయాలంటే ఇలాంటి లైంగిక అవినీతులు జరగకోకుండా సంఘంలో కాపాడుకోవాలి. వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ధైర్యంగా వస్తున్నాడు అనుకోండి, వాడికి ప్రార్థన కానీ ప్రభు భోజనం కానీ కానుకలు కానీ అతని దగ్గర పట్టకూడదు. అదే వెలువేయటం అంటే. తలుపులు వేసేయలేం కదా, ఏహతమా వేసేయలేం. అతను ప్రభు భోజనం అంటే వాళ్ళతో పాటు ప్రభు భోజనం చేయకూడదు అనమాట. ఆపేస్తాం, ప్రార్థన ఆపేస్తాం. పురుషులు కదా, పురుషులకు ప్రార్థన ఇస్తాం కదా, ప్రార్థన ఆపేస్తాం. స్వార్థకుడైతే వాక్యం చెప్పడం ఆపేస్తాం. అర్థమైంది? ప్రభు భోజనం అతని దగ్గరికి వెళ్ళదు. అర్థమైంది? కానుకల సంచి అతని దగ్గరికి వెళ్ళదు. ఏంటని ఇలా చేశారు? అవును, దేవుడు ఎందుకు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ఎందుకు పిలిచాడు? పవిత్రంగా ఉంటానుగా, అపవిత్రంగా ఉంటానుగా. మరి పవిత్రంగా ఉంటానుగా నువ్వు అపవిత్రంగా ఉంటున్నప్పుడు నీకు ఎందుకు అవకాశం ఉంటుంది ఇందులో? అర్థమైంది? దేవుడు పరిశుద్ధులు కాబట్టి దేవుని ప్రజలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మరి పరిశుద్ధులుగా ఉండకుండా అపవిత్రంగా ఉంటానని, అపవిత్రంగా ఉండి లోక సంబంధంగా ప్రవర్తిస్తూ నేను సంఘంలో కొనసాగుతానంటే ఇది దేవుని సంస్థ కాబట్టి ఇందులో అలాంటి పనులు చేయటం కుదరదామని చెప్పేసి అతనికి అన్నీ కట్ చేసి పడేయాలన్నమాట. వీలంటే అదే. అర్థమైందా? రైట్, అదే చెప్పాడు. ఉప్పొంగుతున్నారంట మళ్ళీ. నేను దేహ విషయంలో దూరంగా ఉన్నా, ఆత్మ విషయంలో సమీపంగా ఉండి మీతో కూడా ఉన్నట్టుగా ఇటు కార్యం ఇలా చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చాను. అంటే ఇంతకుముందే చెప్పాడంట ఆయన. ఇంతకుముందే చెప్పాడంట. ఎవరికి? కొరింథీలో ఉన్న సంఘానికి. ఎవడైనా జాగ్రత్తం చేస్తే కనుక వాడిని వెలేసేయండి. ఇప్పుడు ఒకడు సంఘంలో జాగ్రత్తం చేస్తున్నాడని వదంత కలిగింది. వాడు వివాహం చేసుకోకుండా అర్థమైందని తప్పు చేస్తున్నప్పుడు అది పౌలు గారికి కనబడింది. అతన్ని మీలో నుంచి వెలివేసిన వారు కారు అన్నాడు. అంతే. ఇలాగ చేసిన వారి గురించి ఇదివరకే తీర్పు ఇచ్చాను. అంటే ఇదివరకే చెప్పాను మీకు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ వివాహం చేసుకోకుండా ఒకవేళ జాగ్రత్తం చేస్తే కనుక వాడిని వెలేసేయండి అని చెప్పేసి ఇదివరకే వాడి గురించి తీర్పు ఇచ్చాడంటండి. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘానికి. ఎందుకు? అనుజనులోని క్రైస్తవులు అయ్యారు కదా. అనుజనులోని క్రైస్తవులైన వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఉంటాయని ఆయన తెలుసు. కాబట్టి ఆ విషయాల్ని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే చెప్పారనమాట. ఏమనగా ప్రభుని యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు. ప్రభుని యేసు దినమందు అంటే రాకడ, వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభుని యేసుక్రీస్తు మన మీరును నా ఆత్మయు మన ప్రభుని యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగించవలను. అర్థమైందా? అది అంటే రేపొద్దున ప్రభు వచ్చేటప్పటికి నిర్దోషంగా నిష్కాలంగా ఉండాలి. నిర్దోషంగా నిష్కాలంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇతను ముందే ఏం చేయాలి? ఎప్పుడైతే వెలేసారో అప్పుడు సాతానుకు అప్పగించినట్టు అనమాట. ఎప్పుడైతే వెలేసారో అప్పుడు ఎవరికి అప్పగించేసినట్టు? సాతానుకు అప్పగించేమన్నా. అటు వాడిని సాతానుకు అప్పగింపవలను. మీరు అతిశయపడటం మంచిది కాదు. జాగ్రత్త పెట్టుకోండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు ఉప్పొంగుతున్నారు, తప్పును బట్టి గర్వపడుతున్నారు. అతిశయం మంచిది కాదు. ఇది
పులిసిని పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేయనని మీరు ఎరగరు. ఇది యేసుప్రభువు వారు కూడా చెప్పారు. అదైందా? ఒకటేమో దేవుని రాజ్య విస్తరణ కొరకు చెప్పారు ఒక ఉపమానం, మరొకటేమో శాస్త్రులు పరిశీలన పులిసిని పిండి అంటే అబద్ధ బోధన గురించి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? అపవిత్ర ప్రవర్తనని పులిసిని పిండితో పోలుస్తున్నాడు అన్నమాట. అర్థమైందా? అపవిత్ర ప్రవర్తన. సరే, ఒక ఆయన ఇందులో ఒక ఆయన లైంగిక నేరం చేస్తున్నాడు. ఆ పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు మొదలెడతాడు. మళ్ళీ ఇంకొకడు కూడా ఏంటి వీళ్ళిద్దరు తప్పు చేస్తున్నారంటే తప్పు చేసినా పర్లేదన్నమాట అని చెప్పేసి ఇంకొకటి మొదలెడతాడు. అలాగన ఒక చిన్న పులిసిని పిండి ఒక మంచి పిండిలో ఈ పులిసిని పిండి అట్టుకెళ్ళి కొద్దిపాటిది లోపల పెట్టామంటే మొత్తం అంతా ఏమైపోద్ది? సంఘం అంతా కూడా అలా పాడైపోద్ది అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఆయన వెలైపోతే కనుక తప్పు చేయొచ్చేమో పర్వాలేదని చెప్పేసి చేయొచ్చేమో అని చెప్పేసి ధైర్యం తెచ్చుకుంటారనమాట. ప్రతి ఒక్కడు కూడా మంచి పనులు చేయడానికి ధైర్యం తెచ్చుకోరేళ్ళు. ఏంటి ఆయన తాగొచ్చా తాగొచ్చేమో తాగేస్తాడు అంతే. సరే, అతను చేసే మంచి పనులు ఎన్నో ఉంటాయి కదా, అవి చేస్తాడా? అవి చేయడానికి ధైర్యం తెచ్చుకోరేళ్ళు. ఆలోచన చేయండి దేవుని పిల్లలు. సంఘము దేవుంది, దేవుడు పరిశుద్ధుడు, దేవుని ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అపవిత్రమైన కార్యాలకి అవకాశం ఇవ్వకూడదు సంఘంలో. సంఘం దేవుంది కాబట్టి అనమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే సంఘంలో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా అక్క చెల్లెండ్రుగాను అన్నదమ్ములుగా భావించమన్నాడు యవనస్తులైన సువార్తికుని అని అన్నాడా? మరి సంఘంలో వాళ్ళని ఎలాగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావా? వేరే స్థానిక సంఘం అంటే నీకు తెలీదు. వేరే స్థానిక సంఘం అంటే ఎవరికి నీకు తెలియదు. వేరే స్థానిక సంఘంలో వాళ్ళు వివాహం చేసుకున్నారనుకో, లేదు. ఇక్కడ సంఘంలోకి వచ్చిన వాళ్ళు అందరినీ పవిత్రంగా చూడాలి. చెల్లిగా అక్కగా చూసినప్పుడు మీకు భార్యగా ఎందుకు వస్తారయ్యా? చాలా క్రైస్తవుల సంఘాల్లో కొన్ని చూడండి ప్రాంతాలు ఉంటాయి, మొత్తం ఊరు వెళ్ళిపోతుంది. ఏది 100 మందో 200 మందో. అందులో ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఎక్కువ. ఏ పెళ్ళిళ్ళు అంటే వీళ్ళు వెళ్ళి ఎలా చూస్తున్నారు? సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. అందులో అదొక వేదిక. ఏ వేదిక అది? వివాహ వేదిక. క్రీస్తు సంఘం పరలోకం వెళ్ళేదా? మరి నువ్వు ప్రతి ఒక్కరు చూడాల్సింది అక్కగానో చెల్లిగానే కదా. మరి అక్కగానో చెల్లిగా చూడాల్సిన దాన్ని మరి నువ్వు ఒక భార్యగా ఎలా చూడగలిగావు? చేసుకోవడానికి ఆలోచన ఎందుకు చేస్తావు? అదే సంఘం పవిత్రంగా ఉండాలంటే అలాంటి ప్రేమలు దోమలు అనే వాటిని రానకూడదు లోపలికి. చెప్పాలి, జాగ్రత్తలు జరుగుతుంటే చెప్పేయాలి డైరెక్ట్గా. మీరు ఇలాంటి పని చేస్తే ప్రభు సంఘంలో ఆరాధించడానికి పనికిరారని చెప్పేయాలన్నమాట. మీకు అర్థమవుతుందా? అది కాబట్టి పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఏమైపోద్ది? పులిసిపోయినని మీరు ఎరగరా? మీకు తెలుసు కదా. గోధుమ ఆ రొట్టెలు తినేవాళ్ళు తెలుసా? తెలియదు వాళ్ళకి తెలుసు. మనకేం అన్నం తినేవాళ్ళు కూడా మనం తెలీదు, వాళ్ళకి తెలుసు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పెళ్లి చేస్తారు. 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు కనుక, అంటే మీరు అపవిత్రమైన జీవితం లేనివారు కనుక క్రొత్త ముద్ద ఒకటికే ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి అన్నాడు అనమాట. ఏంటది ఆ పులిపిండి? ఏంటి? ఆ జారత్వం అనే కార్యాలు పాత క్రైస్తవుడు కానప్పుడు. ఇప్పుడు క్రైస్తవుడు అయిన తర్వాత ఆ పాత పులిపిండిని ఏం చేయండి? పాడేసేయండి. మీరు కొత్త ముద్ద అవ్వాలంటే పాతదాన్ని పడేసేయాలి. ప్రాతి జీవితాన్ని ఇసిరేయాలి, ప్రాచీనమైన జీవితాన్ని ఇసిరేయాలి. లేదండి నేను బతుకుతానండి, నేను అలాగే ఉంటాను, నాకేం కాలేదు అని అన్నారా? ఏలీ కుమారులు వచ్చిన వాళ్ళతో జాగ్రత్తం చేస్తున్నారంట. దేవుడు ఏం చేశాడు? యుద్ధంలో చంపేశాడు అంతే. దేవుడు ఏం చేశాడు? యుద్ధంలో. అంటే ఒకవేళ మేము క్రైస్తవులమైనా ఏం అవ్వట్లేదండి, నేను తప్పు చేసినప్పుడు ఏమనిపించలేదు, ఏం చేయలేదు, నేను ఏం చేయలేదు దేవుడు అని చెప్పేసి సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తారు కదా. తప్పు చేసినంటే దేవుడు చంపేయడు కదా. తప్పు చేసిన తర్వాత సరి చేసుకోవడానికి ఏమిస్తాడు? దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని చాలామంది పాస్టర్లు అనబడేవాళ్ళు, సేవకులు అనబడేవాళ్ళు
తప్పు చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలామంది తెలుసు అలాగా. దేవుడు ముందు పిలిచేసుకున్నాడు అంటాడు. వీళ్ళు ఎందుకు పిలుతాడే? అధిక దుర్మార్గ పనులు చేసి నీ కాలాన్ని నువ్వేలా ముందు చచ్చిపోతావు అన్నాడు ప్రసంగి 7:17. అంతేనా? అధికమైన దుర్మార్గ పనులు చేస్తే ఏమవుతాడు? లోకంలో వాడికి దేవుని జ్ఞానం తెలియదండి. దేవుని జ్ఞానం నేర్చుకున్న, దేవుని జ్ఞానం బోధిస్తున్న నీకు తెలీదా? ఎంతోమందిని లేపేశాడు. ఏది? లారీ కింద హార్ట్ అటాక్ల ద్వారా లేపడేశాడు. అంతే చాలామందిని పడేస్తాడు కూడా. కరోనా ద్వారా కూడా శుద్ధి చేసేస్తాడు ఆయన. సంఘంలో సరి చేయలేదనుకోండి స్వార్థకుడు, దేవుడే సరి చేసేస్తాడు, తీసేస్తాడండి. నేను చాలా ప్రాంతాల్లో చూశాను అనమాట. మరి మనకి ఏం వేస్తుంది? భయం వేస్తుంది కదా. క్రైస్తవుడమైన దేవుని పని చేస్తున్నాం, మనం బోధిస్తున్నాం, మనం ఒక చెల్లిగా అక్కగా భావించాలి తప్ప వేరే ఉద్దేశంతో చూడకూడదనే భయం ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా. అంతేగాని లోకమేది సినిమా హాలా? ఎవరు పడితే మోహ చూపులు చూసేస్తానికే సినిమా హాల్ ఇది, లేదా పరిశుద్ధుల సంఘం ఎవరిది? దేవుని సంస్థ. కాబట్టి దేవుడు అపవిత్రతని అంగీకరిస్తాడా? మరే అర్థమైందండి. ఎవరైనా సంఘంలో వచ్చేయండి నేను ఆవిడ చేసుకుంటాను అన్నాడు అనుకోండి, మీరిద్దరు కలిసి బయటకు పోమంటారే, బయటకు వెళ్ళిపోండి, బయట చేసుకోండి, సంఘంలో కుదరదు. అది సంఘం గుర్తుపెట్టుకోవాలి. సంఘం దేవుంది కాబట్టి ఇలాంటి అపవిత్ర కార్యాలు జరుగుతూ ఉంటాయి. కొత్తగా బాప్తిసం పొందిన వాళ్ళకి సంపూర్ణంగా దేవుని వాక్యం తెలియక ఇలాంటి తప్పులో పడే అవకాశాలు ఉంటాయి. అలా తప్పు చేస్తున్న వాడిని ఏం చేయాలంటే వెంటనే వెలివేసేయమన్నాడు అనమాట. అర్థమైందా? కొత్త ముద్ద అవడానికి పాతదాన్ని పులిపిండిని తీసేయండి. అంతేకాక క్రీస్తు అనే పస్కా పశువు వధించబడ్డాడు కదా మనకి, అవునా? కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గంతో దుష్టాత్వంతో పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమైన పులి రొట్టెతో పండగ ఆచరింతుము అన్నాడు. అంటే ఆరాధన చేద్దాం. ఇది అర్థమైందా? కాబట్టి ఈ పండుగ ఎలా ఆచరించాలంట? నిష్కాపట్యం, కపటం లేకుండా అనమాట. అంటే ఇప్పుడు ఒక జారత్వం చేసేవాడు దేవుణ్ణి ఆరాధించడానికి పనికిరాడు. అర్థమైందా? కాబట్టి నూతనమైన జీవితంతో కదా దేవుని ఆరాధించాల్సింది. ప్రాచీన జీవితంతో దేవుని ఆరాధించడానికి పనికిరాం కదా. అందుకే కదా ముందు క్షమాపణ. బాప్తిసం అనేది, బాప్తిసంలో మనకి పరిశుద్ధత, దేవుడు మనకి నిర్మలమైన మనస్సాక్షి బాప్తిసం ఇస్తున్నాడు కదా. నువ్వు నిర్దోషి అని చెప్తున్నాడు కదా యేసు రక్తాన్ని బట్టి. మళ్ళా క్రైస్తవుడమైన తర్వాత ఈ నిర్దోషిగా దేవుడు చేశాడు కాబట్టి మనల్ని నీతిమంతుడిగా అన్నాడు. నీతిమంతుడు అంటే నిర్దోషి అని అర్థం. నిర్దోషిగా చేశాడు కదా. నువ్వు దోషి ఒకనాడు యేసు ప్రభు మీద మోపి నిన్ను నిర్దోషి అన్నాడు. ఈ నిర్దోషి అన్న తర్వాత నిర్దోషంగా బతకాలి కదా. నిర్దోషిగా బతకకుండా మళ్ళీ దోషిగా బతకడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఆరాధన చేయడానికి పనికిరావు, దేవుని ఆరాధించడానికి పనికిరావు అని చెప్పాడు అనమాట. దేవుని ఆరాధించే వారితో కూడా ఉండకూడదు అతను. ఇది సీరియస్గా తీసుకోవాలి ఇది. ఎందుకంటే కొంచెమే పోలే ఎవరు చేసే తప్ప వాడు అనుభవిస్తాడంటూ ఉంటారు చాలామంది. ఇంకెందుకయ్యా సంఘం? లోకంలో చెప్పాల మాట, ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడని. సంఘంలో మాట్లాడకూడదు ఆ మాట. తప్పు చేస్తున్నవాడు కళ్ళు మూసుకొని చూడకూడదే. అర్థమైందండి? సంఘం దేవుంది కదా. స్వార్థకుడు ఉపదేశించడంలో, ఖండించడంలో, తప్పుదిద్దుట్లో, నీతి ఎందుకు శిక్ష చేయట్లో ప్రయోజనకరమైనది అన్నాడు కదా. మరి లేఖనాల ద్వారా బోధించాలి కదా. బోధించినా మారకపోతే కనుక 2-3 ఏళ్ళు చెప్పి మార్చుకోమని చెప్పాలి కదా. మార్చుకోలేనప్పుడు అతను వెలియాలి కదా. మరి ఎంతమంది క్రీస్తు సంఘాల్లో ఎలి అనే ఉంది? వీళ్ళు ఎంతమంది ఉంది? నేను పనిచేస్తున్న స్థానిక సంఘాల్లో ఎలి ఉంది. అది మా బిడ్డలైనా ఎవరైనా సరే వెలియటం అనేది ఉంది ఒక కార్యక్రమం. మీకు అర్థమవుతుందా? పనిలోకి వెళ్ళకోకుండా ఒకవేళ ఎవరైనా 6 రోజులు ఇంటికాడ కూర్చుంటే ఆదివారం నాడు ప్రార్థన ఏమో. మీకు అర్థమైందా? అర్థమలేదా? పని చేసి భోజనం చేయమన్నాడు. కాబట్టి ఆ నియమాలు మనం పెడితే అప్పుడు కదా అసలు ఎవడో ఎంతమంది వస్తారనేది. అర్థమైందా? నన్ను అనేది ఇంత వివరంగా గట్టిగా బోధిస్తుంటే ప్రారంభంలో నా భార్య అనేది ఏంటంటే మన దగ్గర ఎవరు ఉండరండి అనేది. మీకు అర్థమైందా? మన దగ్గర ఎవరు ఉండరు అన్నాడు. నువ్వు ఉంటావా అన్నాను. నేను ఉంటాను, తప్పదు, మరి ఏం చేస్తాం అని చెప్పేసి.
అర్థమైందా? అంత కఠినంగా ఉండి మీరు 2012 క్యాసెట్లు ఏనండి మాట్లాడి చాలా అంటే అపవిత్రతకు చోటిచ్చే ఛాన్స్ అనేది లేకుండా మనం సంఘాలు నడిపించాలి. ఒక ఆయన మన క్లాస్కి వచ్చాడు మలికిపురం. ఏమండే మీకు లేక ఎవరు చెప్పలేరు కదండి, తర్వాత ఎవరు అలా లేరండి అంటున్నాడు ఆయన. ఎవరు అలాగా లేరండి అంటున్నాడు ఆయన. ఫోన్ చేసి నాకు విని మత్తయి 19 ఏమన్నా చేయమని గారా ఎవరు లేరండి అలాగా అంటున్నాడండి. ఎవరు లేరంటే కట్టుబాట్లు లేవు అక్కడ. ఉంటారు ఎందుకు ఉండరు? కట్టుబాట్లు పెడితే 10 మంది ఉండరా? పోను 5గురు ఉండరా? పని ఊరికి వచ్చి యథార్థంగా బతికే ఉండరా? చెప్పారు కదండి అధికారంలో అడిగారు కదా అబ్రహాము, ఓ 10 మంది ఉంటే ఆ నాశనం చేయకుండా ఉంటావు ఊరినంటే కావునన్నాడు. 10 మంది ఉండరా? ఒక 10,000 మందిలో 10 మంది ఉండరంటారా? ఉంటారండి. ఆ 10 మందే ప్రభు సంఘమై ఉంటే చాలు, దేవుడు ఆరాధించబడతాడు, సంతోషపడతాడు. వ్యభిచారులు, జారులు, దొంగలు, దోచుకునే వాళ్ళు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? అవి ఇప్పుడు సంఘాలన్నీ. అర్థమైందా? అలాంటి సంఘాల్లో మనం వెళ్ళకూడదు. అర్థమైందా? అదే తప్పుల్ని ఎంకరేజ్ చేసే దగ్గర అస్సలు ఉండకూడదు. దానికి ఒక కథ చెప్తారనమాట మనకి. ఏమంటారు తెలుసా? ఎవడు ఎలా పోతే మనకి ఎందుకండి, వాకింగ్ చెప్తూ మన ధర్మం, మారకపోతే మనం ఏం చేస్తామండి అంటూ ఉంటాడు. ఈ డబ్బులు పోతాయని మారకపోతే మనం ఏం చేస్తామండి, ఎవరిని పట్టుకుని మార్చలేం కదండి అంటూ ఉంటాడు. అవును రైటే, కానీ ఇలాంటి వాడిని లేమన్నాడు అంతే. రైటే, నువ్వు పట్టుకుని ఎవరిని మార్చలేవు. సందేశం చెప్పడమే మన ధర్మం. సందేశం విని కూడా తప్పు చేసేవాడిని ఏం చేయాలి? అంతే కదా మరి. అదనమాట. ఇది కొరింథీ సంఘానికే కాదండి. చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు, అది కొరింథీ సంఘానికి మాత్రమే అంటూ ఉంటారు. మళ్ళీ ఆడవాళ్ళు మాట్లాడకూడదు అనేది కొరింథీ సంఘానికేనంట, మిగతా సంఘాలు కాదంట. అప్పుడు ఇంకొక ఆయన అన్నాను 16వ అధ్యాయం అయితే కొరింథీ సంఘానికే కానుకలు ఇవ్వటం, మీకు వేరే సంఘాలకు లేదన్నాను. నువ్వు కానుకలు అట్టొద్దన్నాను. అది మాత్రం అన్ని సంఘాలకు ఉండవు. ఏది కానుకలు అన్ని సంఘాలకు ఉండవు. ఆడవాళ్ళు మాట్లాడమే ఆ సంఘానికండి. ఆడవాళ్ళు మాట్లాడకూడదు అన్నదే కొరింథీ సంఘానికి అంటండి. వీళ్ళు మళ్ళీ స్కాలర్లు, ఫిలాసఫర్లు. కానుకలు మాత్రం అన్ని సంఘాలకండి. అవి లేకపోతే వీళ్ళు సేవేది అదనమాట. అర్థమవుతుందా? అలా కొన్ని మనకి, కొన్ని వాళ్ళకి కాదండి. అన్నీ వాళ్ళకైనప్పుడు అన్నీ మనకు కూడా. అందువల్ల అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే సంఘంలో పవిత్రత ఉండడం కోసం ఇలాంటి తెలియక తప్పు చేసేవాడిని ఖచ్చితంగా వెలియాల్సిన అవసరత ఉంది. ఆయన చంపేయడానిక మార్చడానిక అది ఆయన సంపూర్ణంగా ద్వేషించడానికి కాదు. నాయన తప్పురా, ఇది సరి చేసుకో, పాత జీవితాన్ని ఎట్టుకొచ్చి సంఘంలో పెట్టకూడదు, ఆ ప్రాచీన జీవితాన్ని వదిలేయాలి, పాడేసేయాలి, అది సంఘంలో ఉండకూడదు, క్రైస్తవుడు అయిన తర్వాత అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఉంటే ఆరాధించడానికి పనికిరావు అని చెప్పేసి మనము వేయాలన్నమాట వాడి క్షేమం కోసం. తర్వాత రైట్ అయితే అనుమానం వస్తుంది కదా, మళ్ళీ ఆయన డౌట్ క్లియర్ చేశాడు. అయితే జార్లు వ్యభిచారులు అయితే ప్రపంచం నిండా నిండిపోయి ఉన్నారు కదా, మరి వాళ్ళతో పనిలోకి వెళ్ళకూడదా? లోకంలో వాళ్ళతో అసలు కలిసి ఉండకూడదా? అంటే మన సీటు పక్కన ఇంకొక సీటు వ్యభిచారం ఉంటాడు, ఆ పక్కన మన సీటు ఉంటుంది ఉద్యోగస్తులు, ఆ సీటు పక్కన మనం కూర్చోకూడదా? ఆ పనులకి వెళ్ళొచ్చండి, కానీ ప్రభు సంఘంలో ఉండకూడదు. అదే చెప్పాడు. చూడండి కింద, జారులతో సాంగత్యం చేయొద్దని నా పత్రికలో రాశాను నేను. అయితే అది ఇది అర్థం కావాలి. ఈ లోకపు జారులు మీతో పాటు, మీ ప్రభుత్వ ఉద్యోగులు మీతో పాటు పక్కన ఒక ఆయన వ్యభిచారం చేసేవాడు ఉంటాడు, లేదా 2 భార్యలు 3 భార్యలు ఉన్నవాడు ఉంటాడు. మీకు ఇబ్బంది ఏం లేదు. ఆయన వర్క్ మీరు, ఆ వర్క్ని మీరు కలిసి చేయాలి. ప్రభుత్వం మీకు నియమించింది కాబట్టి కలిసి పనిచేస్తారు అంతే. కానీ సంఘం, మీ పక్కన కూర్చున్న సంఘం క్రైస్తవుడు, నీతో పాటు క్రైస్తవుడు అనేవాడు ఉన్నాడు చూసారు పక్కనే, అలాంటి వాడు నీ దగ్గర ఉండకూడదు. అంటే లోపల అంటే సంపాదించుకునే వాళ్ళతో, దోచుకునే వారితోనైనా విగ్రహారాధికులతో అయినా ఏమాత్రం సాంగం చేయొద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, మనం పని చేయటకే పనికిరాము. ఇంకా లోకంలో ఉన్న జారులతో వ్యభిచారులతో మనం కనుక
ఉండకూడదు అనుకుంటే కనుక మనం ఇక్కడ అసలు మనం పని చేయలేము, బతకలేము. ఇంకా దానికోసం కాదండో నేను సంఘంలో అన్నాడు అనమాట. ఆయన ఏమన్నాడు చూడండి అక్కడ. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన అది అండర్లైన్ చేయండి. ఇప్పుడైతే అండర్లైన్ చేయండి, అది అండర్లైన్ చేయండి. అది అర్థం అవ్వాలి మనకి. లోకంలో పనిలోకి వెళ్తాం, వాడు మన పక్కన ఉన్న కూడా జారుడై ఉంటాడు, అపవిత్రుడై ఉంటాడు, లేకపోతే వ్యభిచారై ఉంటాడు, దొంగ ఉంటాడు. మనకు అనవసరం, మన పని మనం చేసుకుంటాం. ఆ పని యజమానుడు ఇద్దరికి అప్పచెప్పాడు, కానీ ఇద్దరు కలిసి పని చేసి అప్పచెప్పేస్తాం యజమానుడికి. అది అంతవరకే, పనిలో వరకే, సహవాసం కాదు, అది పని వరకే. అయితే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా, సహోదరుడు అంటే ఎవరండి? సంఘ సభ్యుడు. అది సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా, జారుడు కానీ లోబి కానీ తిట్టుబోతు అంటే ఏంటి? బూతులు తిట్టేవాడు అనమాట. తిట్టుబోతు కానీ ఇంకా తిడతానే ఉంటాడు అనమాట పొద్దున సాయం దాకా. తాగుబోతు అంటే ఏంటి? మందు కొంచెంగా ద్రాక్షారసం తాగమంటే కడుపు నొప్పి కోసం పాస్టర్లు కొంతమంది, తాగుబోతుల్లో కొంతమంది ఏం చేశారంటే, మందు కొంచెం వేయొచ్చండి, ఎక్కువ వేయకూడదు, ఎక్కువైతే పడిపోతామని అన్నాడంట. ఎక్కువైతే పడిపోతామండి, అందుకని ఏం చేయొచ్చు, కొంచెం మందు అయితే కానీ ప్రసంగం రాదంట కొంతమందికి. దుర్మార్గులు కదా ఇలా. ఏంటి మనకి ఎందుకు వస్తున్నాయి ప్రసంగం? మనకు ముందు ఉందా? పొద్దున్న సాయంత్రం ప్రసంగం చేయట్లేదా? అర్థమైంది. వాళ్ళు బలహీనత అంటాడు. మళ్ళీ మానుకోవాలి. ఇక్కడ తిట్టుపోతే తాగుపోతాడు పక్కన కూర్చోకూడదు మనం, సహోదరుడు అనబడేవాడి దగ్గర. అర్థమైందా? చాలామంది అంటారు, ఏమంటే డాక్టర్ గారు కొంచెం ఏమన్నారండి, అదే అతనండి, నన్ను ఇబ్బంది పెట్టకని అంటాడు. దానికి లేఖనం చూపిస్తారనమాట. ఆయనకేమో తిమోతి గారు కడుపు జబ్బు ఉందంట ఆయనకి. నాయన కడుపు జబ్బుడు ఏమిటో తరచుగా వచ్చే బలహీనతల కోసం ద్రాక్షారసం తాగమన్నాడు, కానీ ద్రాక్ష సారా తాగమనలేదు ఆయన్ని. వైన్ అని ఉందంటే ఇంగ్లీష్లో. వైన్ అంటే ఈ వైన్ అనుకుంటున్నారు వీళ్ళు, ఏదే వైన్ షాప్ అనుకుంటున్నారు. ద్రాక్ష రసం వేరు, ద్రాక్ష సారా వేరు. అంటే ద్రాక్షాన్ని పొలవబెట్టి కాసేది వేరు, అది డైరెక్ట్ ఫ్రూట్స్ జ్యూస్ వేరు. ఆయన తాగమంది ఫ్రూట్ జ్యూసు, అదే మొత్తుని కలిగించేది కాబట్టి, ద్రాక్షారసం కొంచెం మొత్తుని కలిగించేది కాబట్టి ఆ కడుపు నొప్పి వస్తే తాగితే కొంచెం నొప్పి తగ్గుతుంది అనమాట. దానికి ఏమన్నాడు, కానీ ఆరోగ్యంగా ఉన్నవాడు వల్ల కదా మందు వేయమని చెప్పలేదు అక్కడ. ఏమన్నాడా? మరి ఎంత చూడండి, చిన్న ఒసురుని దొరికితే చాలు వీళ్ళకి. ఏది దాన్ని వక్రీకరించేసి వాళ్ళకి అనుకూలంగా మలిచేసుకుని ప్రసంగాలు చేయటం అనమాట. మనకి అవైలబుల్గా ఉండే ద్రాక్షారసాన్ని, ఒకవేళ ద్రాక్షారసం కనుక నిల్వ ఉంచడానికి అసైన్ చేసి కనుక ఇచ్చింది అయితే తీసుకోవచ్చు. ద్రాక్షారసం బాటిల్లో అది పాడవకుండా ఉండడానికి కెమికల్స్ కలుపుతారు కదా, అది తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అది ఏమంటారు దాన్ని, పొడితో నీళ్ళు కలుపుతారు కదా, అలాంటివి మనం వాడకూడదు. మనకు ఇప్పుడు ప్రస్తుతం అందరి చోట్ల ద్రాక్ష పళ్ళు అవైలబుల్గా ఉన్నాయి, అవి వాడుకోవడం ఉత్తమం. ఫస్ట్ది. రెండోది, మనకు దొరకవు, ఎక్కడో అరకేళ్ళలో 100 కిలోమీటర్లు అనుకుంటే కనుక అర్థమైంది. లేకపోతే 100 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటే కనుక ఈ ఎసైన్స్ కలిపిని పట్టుకెళ్ళి వాడుకోవడమే, అంతే. అదైనా ప్యూర్ ద్రాక్షరసమే ఉండాలి, అంతే. అది చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఒకటి థమ్స్అప్ ఇచ్చేసిపోరండి బాగా చిన్నప్పుడు. ఏమంటే థమ్స్అప్ అలాగే ఉంటుంది కదా కొంచెం. పాస్టర్ మేము పెద్దగోస్తుకి వెళ్ళినప్పుడు, ఒరే డ్రింక్ బాటిల్ ఎట్టారా, ద్రాక్షరసం బాటిల్ మర్చిపోయినాను ఊరు పాస్టర్. డ్రింక్ బాటిల్ ఎట్టుకొచ్చి తర్వాత రొట్లు, గోధుమ రొట్టె చేసేవారు కాదు వీళ్ళు, బండ్లు ఎట్టుకొచ్చేసి ఇరిసేసేవారు. ఏది ₹10 ఉండేది అప్పుడు బండం, అది ఎట్టుకొచ్చేసి ఎట్టేసేవారు వీళ్ళు. తప్పండి అలాగా. ద్రాక్షారసం అన్నప్పుడు ద్రాక్షారసం వాడాలి, రొట్టె అన్నప్పుడు రొట్టె వాడాలి. అది మీరు ఉప్పు వేస్తారో బలం వేస్తారో ఏమి ఇష్టం, అది రొట్టె ఉండాలి, అంతే. బ్రేక్ తీసుకోండి 10 నిమిషాలు.